ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన ఘనమైన అమూల్యమైన అతి శ్రేష్టమైన నామమునకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేనని చెప్దామా? హల్లెలూయా. మనందరం ఈ విధంగా సమకూర్చబడ్డాం. దేవుడు మనందరికి అనుగ్రహించిన ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను. మంచిది. నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు ఒక మాట చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు తన కృప ద్వారా ఈ గృహాన్ని ఇచ్చాడు అన్న ఆలోచన ద్వారా తప్ప గృహాన్ని బట్టి సంతోషించే మనసు నిజంగా మాకైతే లేదు. ఒకవేళ ఒక దైవజనుడు నిజంగా సంతోషించగలుగుతాడు అంటే దాంట్లో రెండు కారణాలు. ఒకటి, దేవుడు తనకిచ్చిన సంఘం ఆత్మీయంగా ఎదిగి సంపూర్ణులుగా మార్చబడితే దైవజనుడికి సంతోషం కలిగింది. ఉన్న ప్రాంతం పట్టబడితే దైవజనుడి సంతోషం నూరంతలుగా మార్చబడింది. ఇటువంటి విషయాలను తప్ప నిజంగా యథార్థంగా మనపూర్వకంగా మొన్నటి వరకు మీ దైవజనుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. కానీ కృప ఇంత దూరం తీసుకొని వచ్చిందని ఆయన మహిమపరచడం కోసం ఆ రూపాన కూడా మీకు వాక్యం వినిపించాలన్న ఒక అత్యద్భుతమైన విషయంగా మేము భావించి అదే కనుక మాకు ప్రాముఖ్యం అనుకుంటే ముందు వాటిని ఓపెనింగ్ చేసి తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని చేసాం. అని ఇదంతా అయిపోయిన తర్వాత ఇది చివరి దేవుడు ఇచ్చిండు కదా అని అట్లా ఆ కృతజ్ఞతతో చిన్న కార్యం. నిజంగా దేవుడు తన దాసుని పట్ల చేసిన ప్రతి కార్యమునకే ప్రభుకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా అని చెప్తామా? ఈ పూట మన ధ్యానం కోసం యోహాను సువార్త 21వ అధ్యాయం. అందరూ చక్కగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినటానికి దయతో మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి సహాయం చేయండి. 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వస్తామని చెప్పి. ఇక అందరూ కొద్ది నిమిషాలు నా వైపు చూసి ఈ మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగం చాలా అత్యద్భుతమైనటువంటి భాగం. యేసయ్య సేవ చేస్తున్న దినాలు, ఆయన సేవ చేస్తున్న దినాలలో అనేకులు లోకమును ప్రక్కన పెట్టి దేవునినే కావాలనుకో, దేవుని మీదే ఆధారపడి లోకం తుచ్చం, దేవుని రాజ్యం శ్రేష్టం, దేవుని కొరకు బ్రతకటం వాక్యం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించే మనస్సు లేని వారిగా తీర్చను, నిర్దాక్షిణ్యంగా వలలను, నిర్దాక్షిణ్యంగా దోణెలను, కుటుంబాలు అన్నిటిని విడిచిపెట్టి రిక్త హస్తాలతో దేవునినే ఆస్తిగా
భావించి దేవునినే సర్వస్వంగా ఎంచి వాళ్ళ హృదయాంతరంగములో దేవునికే పెద్దపీట వేసి ఎవరు అడిగినా, ఎవరు మాట్లాడినా, ఎవరు చెప్పినా వీళ్ళు నోరు తెరిచి చెప్పే మాట ఏంటంటే మా ప్రపంచం మాకు కావాల్సింది ఆయనే, మేము బ్రతుకుతుంది ఆయన్ని చూసి, మాకు ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళకి అద్భుతాలు జరగలేదు, వాళ్ళ జీవితాలలో వాళ్ళకి శిష్యులు దయ్యాలు వెళ్ళగొట్టబడిన వాళ్ళు శిష్యులుగా మార్చబడ్డారు అని బైబిల్లో రాయబడలేదు. వాళ్ళకేదో మేలు జరిగి వాళ్ళకేదో కలిసి వచ్చి వాళ్ళు ప్రభు దగ్గరికి రాలేదు. వాళ్ళు ప్రభువుతో ఉన్న జీవితం అత్యద్భుతమైందని వాళ్ళు తెలుసుకున్నారు. లోకంలో ఉన్న జీవితం తుచ్చమైందని, దేవునితో బ్రతుకుతున్న జీవితం సౌందర్యవంతమైనదని, చాలా ఆశ్చర్యకరమైనదని వాళ్ళు భావించి దేవునితో అడుగులేయటానికి నిర్ణయించుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. అందరు జాగ్రత్తగా వినండి. కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడ జరిగిన ఒక చిన్న విషయాన్ని ఈ పూట మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. పేతురు యేసు ప్రభు శిష్యులలో చాలా ప్రాధాన్యత కలిగినవాడు. కారణం, దేవుడు అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఆ బండ పెట్రాగా దేవుడు పేతురునే మార్చాడు. రెల్లు వంటి పేతురు రాయిగా మారాడు. నీ మీద నా సంఘాన్ని కడతానన్న గొప్ప ఉద్దేశాన్ని ప్రజలందరికీ దేవుడు బోధించాడు. అంత మాత్రం కాదు, ఇంకొక అత్యద్భుతమైన విషయం మీకు చెప్పాలంటే, పరలోకపు తాళ్ళపు చెవులు కూడా దేవుడు పేతురుకే ఇచ్చాడు. 12 మంది శిష్యుల్లో యేసయ్యకి చాలా ఇష్టమైన వాళ్ళల్లో ఇద్దరున్నారని మనందరం అనుకుంటాం, యోహాను, యాకోబు అని. కానీ పేతురుని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది చాలా అద్భుతం కదా. ఇంటి తాళ్ళం 12 మంది ఉంటే ఇంటి తాళ్ళాలు 12 మందిలో ఒకటికి ఇచ్చి 12 మందిని ఎంట తిప్పుకుంటుంటే ఎవరి మీద ప్రేమ ఉన్నట్టు? ఎంట తిప్పుకున్న వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్ట, తాళం ఇచ్చిన మీద ప్రేమ ఉన్నట్ట? ఎంత ప్రేమించాడు పేతురుని. యేసయ్య మరణించిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడై సజీవుడై తిరిగి లేచిన తర్వాత దేవుని దూతను దేవుడు వాళ్ళ యుద్ధకు పంపించి దేవుని దూతతో ఒక మాట దేవుడే చెప్పిస్తాడు. ఏమనంటే, ఆయన మీకంటే ముందుగా గలిలయ సమరయ ప్రాంతాల్లోకి వెళ్తున్నాడని శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అని అంటాడు. శిష్యులు పేతురు ఒకటి కాదా? శిష్యులలో ఒకడు పేతురు కాదా? శిష్యుడే, శిష్యులలో ఒకడే, కానీ శిష్యులందరిలో ప్రత్యేకమైన వాడు. ఆయన చనిపోయిన తర్వాత ప్రత్యేకంగా అని పిలవండి అని ఎందుకు అన్నాడు? పేతురు రాడని యేసయ్యకి తెలుసు. ఎందుకంటే తెలిసి తెలిసి అబద్ధాలు ఆడాడు. తెలిసి తెలిసి నాకు దేవుడంటే ఎవరో తెలియదని మాట్లాడాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఎట్లా బ్రతకాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత నా మొహం నేను ఎట్ట చూపించుకోవాలా, నేనేం చేయాలి, వద్దులే, ఇంత చేసి మళ్ళీ ఏం ఎరగనట్టు పోయి ఆయన దగ్గర యాడ్ నిలబడతామని చెప్పి పేతురు ఒకవేళ రాడేమోనని దేవుడు భయపడే, పేతురు లేకపోతే ఆ విషయాన్ని నేను తట్టుకోలేనని దేవుడు భావించి, పేతురుతో కూడా చెప్పండి, శిష్యులతో చెప్పండిలే, పేతురుకి మాత్రం చెప్పటం మర్చిపోమాకండి, పేతురు కూడా చెప్పండి. పేతురుని దేవుడు చాలా ప్రత్యేకంగా ప్రేమించాడు. ఎక్కువ శాతం ఎక్కడ కూటం జరిగినా అక్కడ ఉంటాడు ఆయన. ఆసక్తి కలిగినవాడే కానీ బలహీనత కలిగినవాడు. ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఇన్నిసార్లు నిద్రపోయాడు. పౌలయ్య గారిని ప్రసంగం చేస్తుంటే నిద్రపోయిన ఐతుకు దెబ్బకి చచ్చిపోయాడు. కానీ యేసయ్య ప్రసంగం చేస్తుంటే నిద్రపోతున్న పేతురు ఎప్పుడు చచ్చిపోలే. యేసయ్యని పేతురు కూడా అంతే ప్రేమించేవాడు. అరే నేను చచ్చిపోతున్నారా, నేను చనిపోయే సమయం దగ్గర పడిందని యేసయ్య శిష్యుల్ని కూర్చోబెట్టుకొని చెబుతుంటాడు. రోమా ప్రభుత్వం వచ్చింది, నన్ను చంపేస్తారు నాన్న, మీరేం భయపడమాకండాయా అని అన్ని విషయాలు మాట్లాడుతుంటే
ఆ విషయాలని చెప్తా ఉంటే అందరు మౌనంగా ఆహా అట్లనా అదే అని వింటుంటే పేతురు ఏమంటాడు, ఆ మరణము నీకు దూరమగునగాక. ఏంటి చచ్చిపోతానంటావు ఏంటి ప్రభా? నువ్వు చచ్చిపోతే ఎట్లా? నువ్వు ఉండాలా మాకు? మేము బ్రతుకుతుంటే నిన్ను చూసి, మేము భూమి మీద ఉన్నదే నీకోసం. నువ్వు చచ్చిపోతానంటే మేమెట్లా బ్రతకగలం? నువ్వు ఉండాలి. నువ్వు 10 కాలాల పాటు క్షేమంగా ఉంటే మా బతుకులు బాగుంటాయి అన్నట్లుగా పేతురుని పట్టుకొని దేవుడు ఒక భయంకరమైన మాట మాట్లాడు. ఏమన్నాడంటే, సాతానా నా వెనక్కి పో అన్నాడు. ప్రపంచంలో అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్ని కూల్చేసినటువంటి బిన్ లాడెన్ అనేవాడిని పెట్టి, అరే నువ్వేదిరా లాడెన్ లాగా చేస్తున్నావు, బిన్ లాడెన్ లాంటి గుణరాన్ని ఇదేనని అంటే ఎంత కోపం వచ్చింది మనకి. ఒక క్రూరమైన నరహంతకుడు, క్రూరమైన దొంగో, ఒక దౌర్భాగ్యుడో, దేనికి పనికిరానోడు పేరుతోనే నిన్ను బోలిస్తే నీకు ఎంత బాధ అనిపించింది. ప్రపంచంలో అందరికంటే దరిద్రుడు, పనికిమాలినోడు, హీనుడు, అభాగ్యుడు, సర్వనాశనం చేసే నాశనకర్త సాతానుగాడు. వాడి పేరుతోని పేతుర్ని బోలిస్తే పోరా సాతాన నా వెనక్కి పోరా అని అంటే పేతురు యేసుప్రభుని విడిచిపెట్టినోడు కాదు. ఇంత మంచి మనసు కలిగినోడే నేను కాదన్నా. దేవుడు పేతురికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు, మంచిదే. కానీ పేతురు జీవితంలో ఏం జరిగింది? పేతురికి ఏమైంది? పేతురు అంటున్నాడు, బాయ్ నేను చేపలు పట్టడానికి పోతున్నా అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడారంటే ఆ మాట చూడండి. 21వ అధ్యాయం 3వ వచనం. 21:3. సీమోను పేతురు హల్లెలూయా అని చెప్పండి అందరూ. నా వైపు చూడండి. పేతురు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టడానికి పోతున్నా అంటున్నాడు. నేను పోయి చేపలు పట్టుకుంటా అంటాడు. అది ఎవరితోనన్నాడు? శిష్యులతోనన్నాడు. ఆ మాట మాట్లాడినప్పుడు శిష్యులు అసలు ఏమనాల? శిష్యులు అసలు ఏం చేయాల? వారి నోటి నుంచి ఏ మాట రావాలి? అసలు లెక్కేంటి? అరే బా నువ్వేంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏందన్నా? నువ్వు చేపలు పట్టుకోవటం ఏందన్నా? నువ్వు ప్రతిష్ఠించబడినవాడివి కదా, నువ్వు పిలువబడిన వాడివి కదా, నువ్వు ఏర్పరచబడిన వాడివి కదా, దేవుడి కొరకు నాజీరు చేయబడిన వాడివి కదా, దేవుడి కొరకు సమస్తముగా నష్టముగా ఎంచుకున్నాడివి కదా, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కదా, అసలు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంది అని ఒక్కళ్ళైనా మాట్లాడారా? ఆ మాట ఎవరి నోటైనా వచ్చిందా? ఆ మాట అనకపోగా సరే, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి పరలోకపు తాళపు చెవులు కలిగి ఉన్నాడు అన్న భావన, మర్యాద, గౌరవం మీకుందేమో. దేవుడు బాగా ప్రేమించిండు నన్న ఆలోచన మీ మనసులో పెట్టుకొని మీరు బతుకుతున్నారేమో. ఒకవేళ గౌరవించాలనుకున్నప్పుడు మీరేం చేయాలా? నేను చేపలు పట్టడానికి పోతున్నానంటే ఆయన మీద ఉన్న గౌరవంతో నువ్వు నోరు మూసుకొని ఉండాలా. ఆయనతో ఏకీభవించకుండా నీ దాన్ని నువ్వు పక్కన నిలబడాలా. సరే పోతే పోనీ నాకెందుకులే అని నువ్వు గౌరవిస్తే. వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళు చేసిన పని ఏంటిదంట? వీళ్ళు అన్న మాట ఏంటిదంట? నేను చేపలు పట్టడానికి పోతున్నాను అని అంటే ఆ మాట చదువు. ఏంటిదంట ఆ మాట? అనండి. మేమును, అందరు గట్టిగా చెప్పరా, నీతో కూడా వస్తాము. యాడికి? చేపలు పట్టడానికి. మీరు కూడా పోతారా? ఈ పూట నా అంశం ఏంటిదంటే, సంఘంలో ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి పడిపోయే మాటలు మాట్లాడితే వినండి, అందరు వినండి. ఏర్పరచబడిన వాళ్ళు ఒకవేళ సేవ చేస్తున్న దైవజనులతో సహా అందరినీ కలిపి ఈ మాట, వాళ్ళు అనవసరమైన మాటలు నీతో మాట్లాడితే వాళ్ళతో నువ్వేకీభవిస్తావా? వాళ్ళన్న దానికెల్లా ఇక గంగిరెద్దు తాలకాయ ఊపినట్టేనా? నువ్వు కూడా గౌరవం ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. అది దేవుణ్ణి పక్కన పెట్టే అంత అభిమానం కాదు, దేవుణ్ణి తీసి దెబ్బకు పడేసే అంత ప్రేమ కాదు, దేవునికి ప్రాధాన్యతనివ్వలేనంత దురభిమానం మనకి ఎవరి మీద అసలు పొరపాటున ఉండకూడదు. హృదయం నిండా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివైతే, దేవునితో నింపబడిన వ్యక్తివైతే, నీతో ఉన్నవాడు మాట్లాడిన మాట ఏంటిదో వివేచించగలిగిన జ్ఞానం నీకు ఖచ్చితంగా ఉండాలగా. అందరూ పిలువబడ్డోళ్ళే,
అందరు యేసు ప్రభుతో పాటు తిరిగిన వాళ్ళే, యేసయ్య మాటలు విన్నవాళ్ళే, యేసయ్య లైఫ్ స్టైల్ ఏంటిదో వాళ్ళకి బాగా తెలుసు. యేసయ్య ఎంత తిన్నాడు, యేసయ్య ఎంతసేపు నిద్రపోయాడు, యేసయ్య ఎంతసేపు ప్రార్థన చేశాడు, యేసయ్య మన కోసం ఎంత త్యాగం అయిపోయాడు. ఇంత జరిగినాక నువ్వు చేపలు పట్టడానికి పోతానంటున్నావు. నువ్వు ఆత్మీయుడివి, నువ్వు ఉన్నతమైన వ్యక్తివి, నువ్వు అటువంటి మాటలు మాట్లాడకూడదు, అసలు మాట్లాడ మాకు, ఆ మాటలు మళ్ళీ మాకు చెప్ప మాకు అని అనాలగా. అనకపోగా మళ్ళీ వీళ్ళు నోరు తెరిచి ఏమంటున్నారంట, మేము కూడా చేపలు పట్టడానికి. నేను ఈ పూట ఈ అంశాన్ని దేవుడు నా మనసులో ఎందుకు పెట్టిండంటే, సాతానుగాడు ఈ కడవరి దినాలలో రకరకాల మాటలను మీ చెవులోకి తీసుకొని వస్తున్నాడు. వినండి అందరూ. వాళ్ళు తెల్లగొడ్లు వేసుకుంటారు, వాళ్ళు బైబిలే పట్టుకుంటారు, వాళ్ళు బైబిల్లో ఉన్న రెఫరెన్స్లే చూపిస్తారు. ఈ రెఫరెన్స్లే చూపించి నన్ను నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని పెడత్రోవ పట్టించే మార్గాల్లో నడిపిస్తుంటారు. వాళ్ళు మాట్లాడిన ఆ మాటలు నువ్వు విన్నప్పుడు అసలు మనం పిలువబడిన పిలిపేంది, మనం విన్న ఉపదేశం ఏంది, మనం కట్టబడిన పునాది ఏంటి, మనము ఏ స్థితిలోంచి పిలువబడ్డాము, ఎవరి కొరకు ప్రత్యేకించబడ్డాము అన్న కనీస జ్ఞానం లేకుండా ఎవరు చెబితే ఆ మాటను వినే అజ్ఞానపు కాలంలో బ్రతికే వ్యక్తులముగా ఉండక, ఏ మాటకైనా అంగీకరించే మనసుతో నింపబడిన వ్యక్తులముగా మార్చబడక, విచక్షణ కలిగి సమయోచితమైన జ్ఞానముతో ఆత్మీయ జీవితంలో అడుగులు వేసే కృప దేవుడు తన ప్రజలైన మీ అందరికీ తప్పక అనుగ్రహించును గాక. హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన తల్లినైనాను, వినండి ఈ మాట, తండ్రినైనాను, భార్యనైనా, అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండనైనాను, చివరికి ఆఖరికి తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. ఇది యేసయ్య చెప్పిన మాటేగా, ఇది వీళ్ళు విన్నారుగా. మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది. ఈయన చేపలు పట్టడానికి యోహాను సువార్తలో పోతాడు. అంటే యేసు ప్రభువుని తల్లిని పక్కన పడేయమన్నాడు, తండ్రిని పక్కన పడేయమన్నాడు. తల్లిని గౌరవించద్దా, తండ్రిని గౌరవించదా? కాదు, తల్లిని గౌరవించు, కానీ యేసయ్యని పక్కన పెట్టి అంత గౌరవం ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడే మాటలు దైవికమైనవి కాకపోతే అవసరమైతే నీ తల్లిని కూడా తీసి పక్కన ఉంచమని దేవుడు చెప్పాడు. తల్లి మీద ఉన్న ప్రేమతోనో అభిమానంతోనో, లోకం మీద ఉన్న ప్రేమతోనో అభిమానంతోనో, మనుషుల మీద ఉన్న ప్రేమతోనో అభిమానంతోనో, అధికారం మీద ఉన్న ప్రేమతోనో అభిమానంతోనో నువ్వు నీ ఆత్మీయ జీవితంలో తప్పటడుగులు వేసే వ్యక్తిగా నువ్వు మార్చబడమాకు. నువ్వు పిలువబడ్డోడివి, నువ్వు పిలువబడిన దానివి, నువ్వు ప్రతిష్ఠించబడిన దానివి, ఏర్పరచబడినోడివి, దేవుని కొరకు బతకాల్సిన వ్యక్తివి. నీ తీర్మానాలు వేరు, నీ పిలుపు వేరు, నీ దర్శనం వేరు, దేవుని కొరకు బ్రతకాల్సిన ఆలోచనలు వేరు. అసలు నీకు ఉండేదేంటిది, నువ్వు తీసుకున్న తీర్మానం ఏంది, నువ్వు బతుకుతున్న బతుకేంది? చేపల పట్టడానికి పోతావా? నువ్వు పోతావా? నువ్వు అంటావా ఆ మాట? నువ్వు పోతే పోవాయా, ఆయన పోతానంట, పోతే పోని అనే మాట ఎందుకని ఒకళ్ళు కూడా మాట్లాడలేదు? అంటే వేటికి అంగీకరించాలో వేటికి అంగీకరించకూడదో కూడా ఈరోజు తెలియట్లేదా? ఏదేను తోటలో ఆదామవ్వలతోని దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు వారికి కొన్ని విషయాలు బోధించిన తర్వాత అపవాదిగాడు కూడా ఆ తోటలోకి వచ్చాడా? వచ్చి వారితోనూ కూడా మాట్లాడా? ఏమని మాట్లాడాడు? ఏం చెప్పాడు? ఇదిగో యేసయ్య మిమ్మల్ని దద్దమ్మల్ని చేస్తుండు, మీరు ఎదగటం యేసయ్యకి ఇష్టం లేదు, మీరు పిచ్చి మొహాలు, తెలివి లేనోళ్ళు, అమాయకులు మీరు, అందుకోసమే మిమ్మల్ని దేవుడు ఇట్ట పడేసిండు, చుట్టూ కంచేసి దీంట్లో ఉండమన్నాడు. వచ్చి ఇదిగో అన్ని పండ్లు తింటే వచ్చే బలం కంటే మీ దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ చెట్టు జోలికి కనుక మీరు పోయినరనుకో, మీరు దేవతలు అయిపోతారు, మీరు దేవుళ్ళు అవుతారు, మీ స్థితి మారిపోయింది, మీరు ఎదుగుతారు. అంటే నువ్వు ఎదుగుతావు అని ఎవరన్నా ఒక మాట చెబితే, నీకు ఆశీర్వాదం వచ్చిద్ది అని ఒక మాట నీకు ఎవరన్నా చెబితే, ఏ మాటకైనా తలకాయ ఊపేవాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అడిగిపోయి కథ మట్టి తినమంటే మట్టి తింటారు, బూడిద తినమంటే బూడిద తింటారు. ఏది చేయమంట జాతర?
మీకు జ్ఞానం లేదా? రేపు ముందు రోజుల్లో సేవకులను ఉంచరాలో బస్ స్టాండ్లో డబ్బులు పోగొట్టుకున్నలాగా మొహం పెట్టి కూర్చోమాకండి. దేవుని సన్నిధిలో అమాయకంగా భక్తి చేయకూడదు, జ్ఞానం ఉండాలా. సాతానగాడు నిన్ను సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. వాడు నిన్ను నాశనం చేయటానికి నీ పక్కనోడైనా వాడుకుంటాడు. అవసరమైతే నాలోకి కూడా వచ్చి నిన్ను పాడు చేస్తాడు. నేను మాట్లాడే మాట ఆత్మ సంబంధమైన మాటేనా కాదా, ఎట నడిపిస్తుండో, ఏం చేస్తుండో అన్న ఆలోచన నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే నీకు అర్థమైంది. దేనికి పడితే దానికి అంగీకరించి, దేనికి పడితే ఆ మాటలు విని నువ్వు ఆశీర్వదించబడతావు, నీ బతుకు బాగుంటుందంటే ఆ మాటను నమ్మి శుభ్రంగా ఏమైనరు ఆదాము వాళ్ళు ఏమైనరు? ఏదేను తోటలో వస్త్రహీనులు అయిపోయినరా? మహిమ వస్త్రం పోయిందా? పోయిందా? సమాధానం ఉందా తోటలో? గలిబిలి రాలా? ఇటు చూడండి, నా వైపు చూడండి, అందరు చూస్తుండ్రా. ఏ ఊరిది? తలుపూరా? తలుపూరోళ్ళు, పొదలకూరోళ్ళు, ఇంక ఏ ఊరోళ్ళు, మిగతా అన్ని ఊరోళ్ళు మీరందరేనండి. సాతానగాడు చేస్తున్న అత్యద్భుతమైన టెక్నికల్ వర్క్ ఏంటిదో చెప్పనా? కడవరి దినాల్లో కొంతమంది వస్తారంట, బైబిల్ పట్టుకుంటారంట, సచ్చిన వాళ్ళని కూడా లేపుతారంట. నేను ఒక మాట మిమ్మల్ని నేరుగా అడుగుతాను, నా వైపు చూసి అబద్ధం అనుకుని నిజంగా చెప్పండి. నేను ప్రార్థన చేసి సచ్చిన వాళ్ళు లేవరు, వాడి ఆత్మ లేదు, అభిషేకం లేదు, దేవుని భయం లేదు, ఏమి లేదు, వాడిని సాతానగాడు వాడుకుంటుండు. ఆ మనిషి వచ్చి పాడ మీద తీసుకొని పోతాను. వింటున్నారు కదా మీరు అందరూ? వింటున్నారా? అందరు వింటున్నారా అండి? వింటున్నారా? వినండి, ఆ మాట వినండి. పాడేనా అంటారా మీరు? ఇక్కడ పాడే అంటారా? ఆ పాడే మీద తీసుకొని పోతుండ్రు, శవాన్ని తీసుకొని పోతుంటే బైబిల్ తీసుకొని ఇది చూడు, ఆ పాడే దగ్గరికి వచ్చి లే ఉన్న పాటన వాడు పాడే మీద నుంచి ఇదిగా చూడండి, ఒక్కటే జంపింగ్ అట్లా చేసి మీ మధ్యలోకి దూకుతాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు అంట. అప్పుడు మీరేం చేస్తారు నాకు చెప్పండి. మీరు చేసే పని ఏంటిది నాకు యథార్థంగా చెప్పండి, మీరు అబద్ధం ఆడకుండా. ఖచ్చితంగా శుభ్రంగా ఇప్పుడు వచ్చే నా చర్చికి వచ్చే మీరు ఎవడైతే లేపినాడు చర్చికి పోతారా? ఏందట చూస్తారా? మీకేం కావాలా? అందుకోసం సచ్చిన వాళ్ళు లేపే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మామూలుగా చేతపడి చేసిన వాళ్ళు కూడా సచ్చిన వాళ్ళు లేపుతారు అనుకో. అట్లాంటి నిన్ను ఏదో ఒక రకంగా సర్వనాశనం చేయాలి, అది సాతానుగా టార్గెట్. అది నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేనికి అంగీకరించి, దేనికి ఏకీభవించే వ్యక్తిగా నువ్వు భక్తి చేస్తున్నావు? ఆత్మీయుడివేగా, పిలవబడిన వాడివిగా, యేసుతో నడిచిన వాడివేగా, యేసయ్య మాటలు విన్నవాడివేగా, యేసయ్య బోధనలకు దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దుష్టులు అందరూ మారారుగా, నువ్వు కూడా ఉన్నావుగా. మరి నీకు మరలా లోకం మీదగా మనసు ఎట్టొచ్చింది? మరలా నువ్వెందుకు వెనుదిరిగే వ్యక్తిగా మార్చబడుతున్నావు? ఎందుకు వెనుదిరుగుతున్నావు? పరిస్థితులు నిన్ను వెనక్కి తిప్పినాయా? మనుషుల మాటలు నిన్ను వెనక్కి తిప్పుతున్నాయా? ఏదో పరిస్థితిని చూసి నువ్వు వెనుదిరిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? నీ జీవితంలో దేవుడు అంటే ఎంత పిచ్చి నీకు, దైవజనుడు అంటే ఎంత ప్రేమ, సంఘం అంటే ఎంత ప్రాణం, దేవుని కోసం బ్రతకాలంటే ఎంత ఆసక్తి. ఏమవుతున్నాయి ఇవన్నీ నీకు? ఎవరో ఎక్కడో విన్న ఆ మాటలను నీతో ఎవరో మాట్లాడితే, అరే నాయన, దేవుడు ఒక మాట అన్నాడు, పరలోకము నుండి ఒక దేవుని దూత దిగొచ్చిన ఈ సువార్తను గాక వేరొక సువార్త ప్రకటిస్తే మీరు నమ్మద్దని పోలేగా చెప్పలా? దూతే వచ్చి చెప్పినా మీరు నమ్మద్దని. ఈ కాలంలో ఏమైపోయింది? ప్రజలు ఏమైపోతున్నారు? ప్రజలు దేనికి ఏకీభవిస్తున్నారు? దేనికి ఏకీభవించే వ్యక్తులుగా మార్చబడుతున్నారు? క్షణమాత్రం ఉంటే తుచ్చమైన ఈ లోకంలో బతుకుట కొరకు ఏకీభవించే వ్యక్తులుగా మీరు మిగిలిపోతారా? దేవుడు అయ్యా అదిగో మా అమ్మ, అదిగో మా నాన్న, అదిగో అమ్మ, అదిగో అయ్యా, ఆయనకి చూపితే ఎవడు నా తల్లి, ఎవడు నా తండ్రి, పరలోకమందు నా తండ్రి చిత్తం చేసేవాడే నా తల్లియు నా తండ్రియు నై ఉన్నాడు అనలేదా? అన్నాడా? అనలేదా? కానా పెళ్ళిలో ఆమె ఏదో వచ్చి ఏదో పెద్ద ఇది చేద్దామని చెప్పి అనుకుంది. ఏదో తల్లి వచ్చి మాట్లాడితే
నేను నా తండ్రి పనులలో ఉంటాను. నీకు తెలియదా? ఏ పనులలో ఉన్నాడు యేసయ్య? తండ్రి పని. ఈ రోజున నేను మీ అందరికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీరు వేటికి అంగీకరించే విశ్వాసులు? మీరు ఏ మాటకు అంగీకరిస్తారు? మీరు వింటున్న మాటలు, మీతో మాట్లాడుతున్న మనుషులు ఆత్మ సంబంధమైన వ్యక్తులేనా? అసలు ఈ జ్ఞానం వచ్చిందా మీకు? మీకు బొచ్చడి మాటలు వింటారు. నెల్లూరులో 10 రోజులు చచ్చిపోయిన తర్వాత, 10 రోజులు చనిపోయి 10 రోజుల తర్వాత లేచిన మనిషి ఒక ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా కట్టకట్టుకొని అందరూ పోతారు. మనుషులకు బతకటం కావాలా, ఆశీర్వాదం కావాలా, దీవెన కావాలా, మీరు బాగుంటారు, మీ మనోనేత్రాలు వెలిగించబడతారే. యేసు ప్రభు చెప్పి యేసయ్య గురించి వ్యతిరేకంగా చెబితేనే ఆదామ వాళ్ళకి జ్ఞానం లేకుండా ఇంత ప్రేమ కలిగినోడు సింహాన్ని చేతిలో పెట్టిండు, సృష్టిని చేతిలో పెట్టిండు, సృష్టి అంతటిని ఏలమన్నాడు. వామ్మో, మట్టిలో నుంచి ఇప్పటి వరకు కుక్కలు, పందులు, నక్కలు, జంతువులన్నీ తొక్కబడిన ఆ మట్టిని తీసి నామరూపం లేని నా ఇంటికి, నా కుటుంబానికి, నా పిల్లలకి దేవుడు ఒక రూపాన్ని ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక అడ్రస్ని ఇచ్చాడు. నా బ్రతుకును, నా పరిస్థితులను దేవుడు మార్చాడు. ఇంత గొప్ప జీవితంగా నా జీవితాన్ని మార్చిన దేవుడు నా మేలు కోసమే చెప్పుంటాడన్న ఆలోచన, ఆ మాటకే ఏకీభవించాలన్న జ్ఞానం ఆదామవ్వలకు ఉందా? ఏ మాట విన్నారు? ఏ మాటకు ప్రాధాన్యతనిచ్చారండి వాళ్ళు? ఏ మాట వినే వ్యక్తులుగా తీర్చబడ్డారండి? దేవుని మాటను పక్కన పెట్టి సాతాను గారు చెప్పిన మాట విని ఏదో ఆశీర్వాదం, ఏదో దీవెన, ఏదో అది ఇది అనుకొని ఎంత నష్టమైపోయారు. వారు ఏదేని తోట నుంచి బయటికి గెంటి వేయబడిన తర్వాత గచ్చ పొదలు, ముళ్ళ తొప్పలు చూశారంట. నేను మరలా చెబుతున్నాను, ఆ కాలంలో ఉన్న వాళ్ళు చూసిన నష్టం అదే. రేపు నిన్ను బయటికి నెట్టి పడేస్తే రేపు నువ్వు చూసేది నిత్య నరకం. అది చాలా ఘోరం. అక్కడ ఉండటం వాడికి ఇష్టం. అందుకోసమే నీ చెవులో ఈ మాటలు మోగిస్తున్నాడు. ఎన్ని మాటలు విన్నా ఏ మాటకు అంగీకరించాలో, ఏ మాటకు తలోపాలో తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని దేవుడు తన ప్రజలమైన మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. స్తోత్రం అని చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి అందరూ. ఆస్తుల విషయంలో, చదువు విషయంలో, శరీర సంబంధమైన విషయంలో, ఇంటి విషయంలో ఎవరు ఏది చెప్పినా అంగీకరిస్తారు. పెళ్లి విషయంలో ఈ పిల్లని చేసుకోరా అంటే చేసుకునే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిని చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఇగో ఈ ఇల్లు, ఈ గదిలో నువ్వు ఉండయా అని అంటే ఆ ఇంట్లో పోయి ఉండేవాళ్ళు ఉన్నారా? అంటే ఇల్లు ఎట్లుంటే ఎట్లున్నా పర్వాలేదు, నేను దాంట్లో ఉంటా అని అంగీకరించే మనసు ఉండదు. పెళ్ళి ఎవరినైనా నేను చేసుకుంటా అని అంగీకరించే మనసు ఉండదు. ఏదో ఒక తిండి తింటా అని అంగీకరించే మనసు నీకు ఉండదు. భక్తిలో మాత్రం ఏదైనా పర్వాలేదు కదా నీకు. ఇది ఏదైనా ఓకే, నీకు ఎట్టయినా ఓకే, ఏదైనా నో ప్రాబ్లం. భక్తి జీవితంలో నీకు స్టాండ్ లేదుగా. భక్తి జీవితంలో నేను దేనికి అంగీకరించాలో, దేనికి అంగీకరించకూడదో అన్న జ్ఞానం నీకు ఇంకా రాలేదుగా. అంటే దేవునిని పక్కన పెట్టేంత ప్రేమ నీకు లోకం మీద ఉందా? ఆ మనుషుల మీద ఉందా? ఈరోజు నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ఏకైక మాట ఒకటే. ఏ మాటలు వినదలుచుకున్నావు? ఎవరి మాటలు వినదలుచుకున్నావు? ఎవరి వైపు చూసి భక్తి చేయాలనుకుంటున్నావు? విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగమందు పరిగెత్తుదుముగాక. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ పూట. ఏ విషయాలలో బైబిల్లో ఎవరెవరికి సహకారంగా ఉన్నారు, ఎవరెవరు దేనికి అంగీకరించే మనసుతో నింపబడ్డారో కొన్ని విషయాలు మీకోసం ఇప్పుడే సిద్ధపరిచాను. కొన్ని మాటలు నా కోసం చదివి పెట్టండి టకటక. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వాక్యం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా చెప్పండి అందరూ. అననీయ సప్పీరాల గురించి ఇక్కడ రాయబడింది, మీ అందరికీ తెలుసు. అననీయ సప్పీరాల గురించి ఇక్కడ రాయబడిన మాటలో మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడిన మాట, ప్రభు ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? భార్య భర్తలు ఇద్దరు.
ఒక 50,000 రూపాయలు యేసయ్యకి కానుక ఇవ్వాలనుకున్నారు. వినండి, పొలం అమ్మారు, బాగానే వచ్చాయి. దాంట్లో అసలు వాళ్ళు ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు. కానీ వీళ్ళిద్దరు కలిసి అనుకున్నారు, 1,00,000 రూపాయలు వామ్మో, ఉన్న పొలంగా 1,00,000 రూపాయలు ఇస్తే అట్ట, మనకి 10 లక్షలు వచ్చినాయి పొలం అమ్మితే, 1,00,000 రూపాయలు ఇవ్వాలా? 1,00,000 రూపాయల అయ్యగారిగా అన్యాడెత్తంలే, వద్దులే ఒక 50,000 ఇద్దాంలే అనుకున్నారు. సరే అనుకొని ముందు భర్త డబ్బులు తీసుకొని వాళ్ళ అయ్యగారి దగ్గరికి పోతాడు. పోయేటప్పుడు భార్యతో చెబుతాడు, మాయ్ మరి పోతున్నాం. అయ్యగారు అడుగుతాడు, ఒకవేళ పొలం ఇంతకీ అమ్మారా అంటే నువ్వేం చెబుతావు అంటే, నేను పెద్ద కట్నం కానుకలు నేను తెచ్చిన మనిషిని కాదు కదయ్యా, నేనేం తెచ్చినా, నువ్వు నీ రెక్కల కష్టంతో తెచ్చిందేనాయా, నీ కష్టమేనాయా, నీ కష్టార్జితమేనాయా, నువ్వే చెబితే నేను అది చేస్తానయా అంట. ఏం చేయమంటావు చెప్పాయా అంటే భర్త అంటాడు, ఎంతకు అమ్మినావు అంటే ఇంతకే అమ్మినావు అని చెప్పు. ఆయన చెప్పినట్టే అమ్మినాం. ఇద్దరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నారు మంచిగా, భార్య భర్త శుభ్రంగా, తోడు దొంగలు శుభ్రంగా మాట్లాడుకొని ఏమి ఎరగనట్టు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మామూలు పవర్ఫుల్ కాదు, తేడా వచ్చి లైట్ ఆపినట్టు ఆపుతాడు ఆత్మనే. మనం మామూలుగా అరే అపాన్ ఆపమ్మా అంటే ఎట్ట ఆపుతామా, మరి నువ్వు చావు రే అంటే చచ్చిపోతాడు. అంత అద్భుతమైన దైవజనుడు. ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళు, అయ్యగారికి డబ్బు మీద మనసు ఉంటుందా? డబ్బు మీద మనసు ఉన్నాడు అసలు దైవజనుడా? డబ్బు ముఖ్యమా? అరే అబ్బాయి ఇంతకే అమ్మినవారా? అననయ్యా నీ పొలముని ఇంతకే అమ్మేవా? ఎందుకేనండి అన్నాడు. గుండెలు బయలిపోయే మాట ఏంటిదంటే, దేవుని ఆత్మను శోధించటానికి మీరిద్దరు ఎందుకు ఏకీభవించారు? ఎందుకు ఏకీభవించారు? దేనికి ఏకీభవించాలో దేనికి ఏకీభవించకూడదో నీకు తెలియదా? భర్త ఒక మాట దైవజనునికో దేవుని చిత్తానికో నువ్వు మొక్కుకున్న మొక్కుబడిని దేవునికి గనక సమర్పించకపోతే, అర్పించకపోతే అది నీకు ఉరి, అది నీకు నష్టం. నువ్వు బైబిల్ చదవాలా? నీకు తెలియదా? భర్త ఒకవేళ గడ్డి తినే మాట మాట్లాడినానుకో భార్య చెప్పొద్దా? నువ్వు వేటికి అంగీకరిస్తావు? ఏందమ్మా చర్చికి రావట్లేదు అని అంటే ఏమంటారు అయ్యగారు, భర్తను గౌరవించొద్దా, భర్త చెప్పింది వినొద్దా? అయ్యగారు నేను నా భర్త చెప్పిన మాట వినకపోతే నన్ను కొడతాడు అయ్యగారు, ఈపు చింతపండు అయింది నాకు, మామూలుడు కాదు, నీకేం తెలుసు, నువ్వు వీడు వాక్యం చెబుతావు, నేను ఇంటికి పోయిన తర్వాత తుక్కు 2 దెబ్బలు తిను దేవుని కోసం, ఏం కాదు, కూర మాడిన దానికోసం తన్నులు తిన్నావుగా, ఉత్తి పుణ్యానికి ఏం చేయని దానికి తన్నులు తినలా? అనవసరంగా మాట పెరిగి ఒక దెబ్బ నీ ఒంటి మీద బల్ల, దేవుని పేరు మీద 2 దెబ్బలు తిని నువ్వు అంగీకరించిన వ్యక్తిగా ఉండక దేవుడి పక్షాన్ని నిలబడిన వ్యక్తిగా మార్చబడితే నీ కుటుంబం ఒక దీవెన పొందిన కుటుంబంగా మార్చబడదా? ఆ భక్తిని మరి ఎప్పుడు చేస్తావు నువ్వు? భర్త ఏ మాట మాట్లాడితే, భార్య ఏ మాట మాట్లాడితే, కుటుంబీకులు ఏ మాట మాట్లాడితే ఆ మాటకి అంగీకరించడమేనా? ఇది ఆత్మ సంబంధమైందేనా కాదా, ఈ మాట వినచ్చా లేదా అన్న జ్ఞానం నీకుండద్దా? అరే దశమ భాగం ఇవ్వటం దేవుని చిత్తం, అది దేవుని ఆజ్ఞరా, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే శాపగ్రస్తులం అయిపోతాం అన్న ఆలోచన కనీసం భర్తకి లేకపోతే భార్య కలగాల, భార్యకి లేకపోతే భర్తకు ఉండాలా? అంటే ఎవరికి పడితే వాళ్ళకి, ఏ మాటకు పడితే ఆ మాటకి అన్నిటికీ ఏకీభవించుకుంటా నువ్వు పోతే రేపు నువ్వు సాతానికి కూడా ఏకీభవిస్తావు, రేపు నరకంలో కూడా పాలు పంపులు పొందుకుంటావు. వాళ్ళకి ఏకీభవించినందుకు నువ్వు దొంగతనం చేయాల్సిన పని లేదు. వాడు పొడిచిన తర్వాత వాడికి కత్తి ఇచ్చాడండి, కత్తి మామూలుగా అయ్యో రక్తం కారుతుందని నీ గుడ్డలకి అంటించుకొని ఆ కత్తి వాడికి నిన్ను కూడా దేశపోతారు. నువ్వు కొంచెం సహకరిస్తే చాలు, కొంచెం ఏకీభవితే చాలు, నీకు వాడికి సంబంధం లేకుండా నువ్వు ఎట్ట దురుచుకున్నారా అని అడగడా? మరి అనవసరమైన చెత్తంతా మీరు ఎట్ట దురుచుకుంటున్నారు? అనవసరమైన మాటలన్నీ మీ చెవులోంచి మీ హృదయంలో దాకెందుకు పెట్టుకుంటున్నారు? అనవసరమైన మాట మీ దగ్గర మాట్లాడబడినప్పుడు ఏది వినాలో వేటికి అంగీకరించాలో నీకు అర్థం కాలేదా? భక్తి విషయంలో నీతో ఉన్నవాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించే మాట నీ కుటుంబీకుడే మాట్లాడితే నువ్వెందుకు దాన్ని ఖండించలేకపోయావు?
నువ్వు అట్లా చేయటం మంచిది కాదని ఎందుకు నువ్వు మాట్లాడలేదు? అందుకోసం ఏమయ్యారు, ముందు అననీయ చచ్చిపోయాడు, తర్వాత బంపర్ ఆఫర్ డబల్ ధమాకా ఆమె కూడా వచ్చింది. అమ్మ ఇప్పుడే మీ ఆయన్ని పాతి పెట్టిన, ఇది చూడండి, చచ్చిపోతే కనీసం ఇంటి వాళ్ళకి కూడా చెప్పకుండా పాతి పెట్టే పరిచయం ఇది. మరి మరి అమ్మ మరి సప్పీరాకు ఫోన్ చేయండి, అననీయ చచ్చిపోయా. ఏం లేదు, అననీయ చచ్చిపోతే తమ్ముడు పోయి భూస్థాపన చేసి రాపమ్మ అని తమ్ములను పంపించి భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగించి, అరే వాళ్ళ కాళ్ళు, నడిచిన కాళ్ళు, పాదాలు ఇంకా ఆరన కూడా లేదు తల్లి, అప్పుడే వచ్చావు మహాతలే, ఏమేమి మాట్లాడుతీవి, ఏకీభవిస్తావా? ఇద్దరు ఒక మాట మీదకి వస్తారా? సర్వనాశనం అయ్యేందుకు, సేవకి, దైవజనునికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతకటానికి ఏకీభవించి మీరు దీవించబడతారా? వేటికి ఏకీభవించాలి, వేటికి అంగీకరించాలి? ఇది సంఘం సంపూర్ణంగా తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, చెబుదాం బిగ్గరగా. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మాట్లాడబడుతున్న ప్రతి మాటను జ్ఞానంగా వివేచించగలిగిన కృప దేవుడు తప్పక ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించునుగాక. స్తోత్రం అని చెప్పండి. ఆదికాండం 15వ అధ్యాయంలో ఇటు చూడండి, అబ్రాహాముతో దేవుడు మాట్లాడదు, నేను నీ కేడెవు, నీ బహుమానం అత్యధికమైంది, ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు చూసుకో, నేను నీకు సంతానాన్ని ఎత్తానని దేవుడు చెప్పి 16వ అధ్యాయంలో భార్య మాట్లాడి చూడండి. భార్య అంటది, ఇక నాకు పిల్లలు పుట్టరులే, శారాన్ని భార్యకి చేసుకుంటే దేనికైనా ఓకేనే. అటు దేవునికి ఓకే, ఇటు శారమ్మకి ఆఖరి రైట్ ఓకే. వాడు పుట్టిన దగ్గర నుంచి సమాధానం లేదు, మెతుకు దిగట్ల. పిల్లగాడు కావాలంటే పుట్టిన దగ్గర నుంచి అసలు ఎంత సంబరంగా ఉండాలి ఇల్లు. వాడు ఇస్మాయిల్ గాడు పుట్టి కొంప మొత్తం కొల్లేరు చేస్తున్నాడు. వాడు పుట్టిన నెమ్మదాడిది. నువ్వు దేవుని చిత్తానికి ఏకీభవించకుండా కన్నా పిల్లలు, దేవుని చిత్తానికి, దేవుని చిత్తములో లేని నీ ప్రవర్తన అది నీకు దీవెనకరంగా, సమాధానకరంగా ఉంటుందా? నువ్వు సమాధానంగా ఉంటానని అనుకుంటున్నావు నువ్వు? అబ్రాహాము పిలువబడినోడివి, దేవుని కోసం నడిచినోడివి, దేవుని కోసం దేశాన్ని విడిచిపెట్టినోడివి, ఇంత చేసినోడివి, చివరికి ఏ మాట వినాలో ఏ మాట వినకూడదో నీకు కూడా అర్థం కాకపోతే ఎట్ట అబ్రామా? దేవుడు చెప్పాడు కానీ నేను సంతానాన్ని ఇస్తానన్నాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు చెప్పినప్పుడు సరే అంటివే, మరి ఇప్పుడు మన భార్య చెబితే భార్య కూడా సరే అంటవా? అంటే అందరికీ సరే అనుకుంటే భక్తి చేస్తుంటారు అనమాట. ఈరోజున మీ ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాస వీరునిగా పిలువబడిన అబ్రాహాము జీవితంలో జరిగిన తప్పు మీ జీవితంలో కూడా జరుగుతుందా? ఇటు దేవుని సన్నిధికి వచ్చి ఇటు దేవుని పిల్లలతో ఏకీభవిస్తున్నా, అటు లోకం పోతే లోకంలో ఇంట్లో ఎవరు ఏ మాట మాట్లాడినా దానికి అంగీకరించే మనసం ఇది. తప్పక దేవుడు ఒక దైవికమైన జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానయుక్తంగా ఆలోచన చేసే మనసును దేవుడు ప్రతి వ్యక్తికి అనుగ్రహించును గాక. ఆదికాండం 13వ అధ్యాయం 11వ వాక్యం. ఆదికాండం 13:11. ఏర్పరచుకొని చేసెను. ఇటు చూడండి, ఇప్పుడు వాళ్ళిద్దరు వేరైపోయారంట. ఎవరు? అబ్రహామును లోతు వేరైపోతే ఈయన సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడంట, ఆడ బతుకుతున్నాడంట. ఆడ బతుకుతున్నప్పుడు సరే భర్తకి ఏమో జ్ఞానం లేదు, లోతు జ్ఞానం లేనోడే, గుడారాన్ని ఇడిచిపెట్టి వచ్చినోడు. ఇప్పుడు గుడారాన్ని ఇడిచిపెట్టి అక్కడ గుడారం వేసుకుంటే ఇప్పటివరకు ఆ గుడారాన్ని చూసిందేగా లోతు భార్య. మరి లోతు భార్య నిర్ణయం ఏంది నాకు చెప్పండి? లోతు భార్య ఆలోచన ఏంటిది నాకు చెప్పండి? లోతు భార్య ఉద్దేశం ఏంటిది నాకు చెప్పండి? అంటే లోతుకి ఏకీభవించే మనసా లోతు భార్యది కూడా? అంటే నీకు గుడారములో ప్రతిష్ఠ ఉంది, గుడారములో విశ్వాసం ఉంది, గుడారములో సమర్పణ ఉంది. ఎక్కడ బట్టినా ఎక్కడ బతికినా అబ్రహాము గుడారాన్నే వేసుకొని బతికిండు. అబ్రహాము వెండి బంగారములు కలిగి అని ఉంటుంది 13వ అధ్యాయం. ఆస్తిపాస్తులు ఉన్నాయి, వేల కొలది, గొర్రెలు, మేకలు, అయ్యి ఓ అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళు కరసి నివసించుటకు ఆ ప్రదేశం సరిపోలా. ఇంత ఆస్తిపాస్తుల్లో కొద్దిగైనా అమ్ముకుంటే ఒక బిల్డింగ్ కట్టుకోలేడా?
ఎక్కడ స్థిరమైంది కాదు మా జీవితం, మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇంత మంచి గుడారానికి చెందినోడు కదా లోతు. లోతుకు జ్ఞానం లేదనుకో, గుడారం యొక్క విలువ లోతు భార్యకైనా తెలియాలా లేదా? తెలిసిందా? ఈ రోజున లోతు భార్య తన భర్తతో ఏకీభవించి లోకానుసారంగా లౌకికమైన వ్యక్తిగా బతికినందుకు జరిగిన నష్టం ఏంటిది మీరు చెప్పండి. మొదట నాశనమైంది ఆమె, మొదట పతనమైన ఆమె బతికే, మొదట ఉప్పు స్తంభమైన ఆమె. ఒక మంచి విషయం చెబుతా, ఆమె ఉప్పు స్తంభమైన పిల్లలు కానీ తండ్రి కానీ ఎటనో జోళ్ళ, ఆమె చూసినట్టు వీళ్ళు జోళ్ళ, ఆమె చేసినట్టు వీళ్ళు చేయల. ఆమెతో అక్కడే ఏకీభవించుంటే అక్కడే సర్వనాశనం అయ్యే వాళ్ళందరూ. ఈ రోజున నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటిదంటే, నా హృదయంలో ఉన్న వేదన ఏంటంటే, మీరు ఎవరితో ఏకీభవించేవాళ్ళు, ఎవరి మాటలతో ఏకీభవించేవాళ్ళు. ఏది చెప్తే దానికి అన్నిటికీ ఊ అంటావా? ఇటు ఆత్మీయంగా అయినా ఊ అంటావు, అటు శారీరకంగా అయినా ఊ అంటావు, దేనికైనా ఓకేనా? అట్లాంటి మనసుతోనూ నింపబడ్డావా? ఒక నిశ్చయమైన మనస్సును దేవుడు తప్పక మనకు అనుగ్రహించి నడిపించును గాక. రూతు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం తీయండి. రూతు పుస్తకం 1వ అధ్యాయం 1వ వాక్యం. మహలోను కిలియోను. నా వైపు చూడండి. బెత్లెహేముకి కరువు వచ్చింది. విన్నారా? ఒక మనుషుడు ఏం చేసిండంట, భార్యని పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వచ్చిండంట? మోయాబు దేశానికి వచ్చిండా. ఇప్పుడు భర్త తీసుకొని వచ్చినప్పుడు భార్య, ఆమె పేరేం పేరు? నయోమి. నయోమి మనం బెత్లెహేములో ఉండేవాళ్ళం. మోయాబు అన్యులకు సంబంధించింది. మోయాబు దేవునికి ఇష్టం లేని జనాంగం, దేవుని మనసు లేని ప్రజలు, వరస అడ్డు అదుపు లేని వాళ్ళు, విచ్చలవిడిగా బతికేవాళ్ళు. అక్కడ మనం ఎందుకు పోవాలి అన్న ఆలోచన లేదేమకి. ముద్ద దొరికితే సారు, సంఘం దూరమైనా పర్వాలేదు, సేవకుడు దూరమైనా పర్వాలేదు, సావాసం దూరమైనా పర్వాలేదు, కొంచెం పెత్తనం, కొంచెం ఒక ముద్ద భోజనం, ఈ లౌకికమైన సదుపాయాలు ఇవన్నీ ఉంటే చాలు. నిర్దాక్షిణ్యంగా సేవని, సేవకుని, సంఘాన్ని అన్నిటినీ అట్ట నిమిషాల మీద విడిచిపెట్టేవాళ్ళు భోజనం బంధం. నువ్వు దేనికి అంగీకరిస్తావు అంటే, ఒక ముద్ద భోజనం కోసం కరువు వచ్చిందని చెప్పి ఆ మాటకు కూడా అంగీకరించాం. మనసానికి దేవుడు ముఖ్యం కదా, సంఘం ముఖ్యం కదా. బెత్లెహేమంటే దేవుని రొట్టెల ఇల్లు కదా, సర్వ సమృద్ధి కలిగిన ప్రదేశం కదా. ఆ రొట్టె అంటే బలమైన ఆహారం కదా. ఆ రొట్టె అంటేనే దేవుడి జీవాహారము కదా. ఆ రొట్టె విరవబడినట్టు యేసయ్య విరవబడ్డాడు కదా. ఆ రొట్టె మన ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఆ రొట్టె ఉపదేశం కదా. ఇప్పుడు ఉపదేశాన్ని పక్కన పెట్టి రొట్టెల ఇంట్లో ఉన్న నువ్వు, బెత్లెహేములో బతుకుతున్న నువ్వు దేటి మీద మనసు పెట్టమాకండి. స్పష్టంగా నా మాటలేనండి. మనకి ఇవన్నీ ముఖ్యం కాదు. ఇప్పటిదాకా కరెంట్ ఉంది, లైవ్ ఇచ్చినావు, కరెంట్ లేదు పీకి పడేస్తాం. మనకి అది కాదు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ముందు మంచిగా విని, మీరు దేనికి ఏకీభవించాలో దేనికి ఏకీభవించకూడదో తెలుసుకొని ఒక దైవికమైన జ్ఞానంతో కొనసాగించబడుదురు గాక. హల్లెలూయా అనండి అందరూ. ఇది చూడండి, అన్నం దొరకాల, అన్నం ఉందన్నారు. దేవుని ఇల్లు, దేవుడిచ్చిన సమృద్ధి, దేవుడిచ్చిన ఉపదేశం, దేవుడిచ్చిన క్రమం అన్నిటినీ పక్కన పడేసి అన్యుల పిల్లల్ని తెచ్చుకొని పెళ్లిళ్ళు చేసుకొని అన్యుల ఆచారాలు చేసి అన్యులతో సహవాసం చేసి
అది తప్పని బైబిల్ ఏడుంది చెప్పు, ఇది తప్పని బైబిల్ ఏడుంది చెప్పు, ఇది చేస్తే తప్పని ఎవరు చెప్పిండ్రు? నీ పాస్టర్కి తెలివి లేదు, నీ పాస్టర్కి జ్ఞానం లేదు, ఆయన అంతే చెబుతాడు. నువ్వు దద్దమ్మ. అసలు యేసు ప్రభువే దద్దమ్మని సైతాన్ గారు చెప్పలా? చెప్పిండా చెప్పలేదు? ఏదేం తోటలో ఏమా మాట్లాడరు? చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? ఏదేం తోటలో చెప్పలా? అసలు యేసుప్రభు నమ్మమాకండి, మామూలుడు కాదు, ఆ పండు తింటే మీరు ఖచ్చితంగా దేవతలు అయిపోతారు అన్నాడా అనలేదా? ఇక యేసుప్రభు వాడు సరైనడు కాదండి. ఇక మీ పాస్టర్ కానీ మీ దానియేలు పాస్టర్ ఒక లెక్కన సాతాన గారికి? ఆయన మాట నమ్మమాకండి, మీ పాస్టర్ గారికి అసలు వాక్యం చెప్పడం రాదు, ఆయన మిమ్మల్ని మోసం చేస్తుండు. ఈరోజు నా అయ్యాక మనకి వినపడే ఈ మాటలు లోకంలో. అసలు మేము చెప్పే వాక్యం జీవం కలిగిన వాక్యం, మేము చెప్పే వాక్యం. ఇప్పుడు లోకంలో ఇటు చూడండి, దేవుని మీద మనసు లేకుండా క్రమమైన మార్గంలో నడవకుండా నిన్ను ఏదో ఒక రకంగా దారి తప్పియాలని వాడు ఎట చేస్తున్నాడు అంటే, ఈ తినాల మీరు అందరి నాల నా వైపు చూసానండి. ఒక ఆయన అంటాడు, ఏమండి మీకు ఒక మాట నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటిది ఆ మాట అంటే, యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు కల్వారి సెలవులో ఉన్నప్పుడు యేసయ్య అన్నాడంట, తండ్రి తండ్రి లామా సబక్తా అని కేకలేసిండంట. నా తండ్రి నా తండ్రి నీ వేళ నా చెయ్యి విడిచిపెట్టినావు అని అన్నాడు. మీ యేసుప్రభువే మా తండ్రికి ప్రార్థన చేసిండు. అసలు యేసుప్రభు కాదు దేవుడు, తండ్రి దేవుడు, యెహోవా దేవుడని యెహోవా సాక్షులు తయారయ్యారు నిన్ను నాశనం చేయటానికి, నిన్ను మార్గంలో నుంచి తప్పియటానికి. యెహోవా సాక్షి అనండి, అనండి అందరూ. వాళ్ళు ఇప్పుడు తయారైనరు, వాళ్ళు అదే చెబుతుండ్రు. మీ యేసుప్రభువే మా ప్రార్థన చేసిండు, యేసుప్రభు దేవుడు కాదు, మీకు ఏం తెలియదు, మీరంతా పిచ్చిమహాలు. యెహోవా దేవుడమ్మా. మీరు ఆది కాండం 1:1 చదువుకోండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు యెహోవా అనే ఉంది. యేసు అని యాడుంది? యేసుప్రభు యాడ? మత్తయి సువార్తలో పుడితే మొదటి నుంచి ఉన్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఏ మాట మీకు చెబితే మీరేమంటారు? మీ పాస్టర్ మోసం చేసిండు, వాడికి వాక్యం తెలియక మిమ్మల్ని ఎట్ట చేస్తారో తెలుసా? యేసుప్రభు అని అంటే మీరు, ఓ నిజమేనా అయ్యా, నాయన మాకు తెలియదయా, ఆయన ఏ జీవితం మీద తినొచ్చినాడు ఆయన అని సంపలు బాదుకుంటారు చాలా మంది. మరి యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. తర్వాత మాట చెప్పండి, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. అంటే తండ్రి దగ్గరకు పోవాలంటే ఎవరు మార్గం? యేసే మార్గం అనండి. ఈ మేరీ మాతకు సంబంధించిన వాళ్ళు ఏమంటారు చెప్పనా? అసలు తల్లి లేకపోతే పిల్లగాడి ఆడి నుంచి వచ్చిండమ్మా. అసలు మా మేరీ మాత లేకపోతే మీకు యేసుప్రభు లేడుగా. వాళ్ళు ఏమో తండ్రి లేకపోతే పిల్లగాడు లేడు అంటారు వాళ్ళు. వీళ్ళు ఏమంటారు? మేరీ ఆర్సీ వాళ్ళు ఏమంటారు? అసలు తల్లి లేకపోతే పిల్లగాడి ఆడి నుంచి వస్తారు. ఇప్పుడు యేసు ప్రభువుని కన్నా తల్లి అంత ధన్యురాలు. బైబిల్ చెప్పింది, నువ్వు ధన్యురాలువే, దయాప్రాప్తురాలా, నీకు స్వభావం లేదా? మరి ఏంది అసలు మీకు జ్ఞానం లేకుండా? మరి వాళ్ళ మాటకి వస్తే మరి యేసు ప్రభు వాళ్ళ అమ్మ ఎంత ధన్యురాలు. మరి యేసు ప్రభువుని కన్నా తల్లి ధన్యురాలు. మరి తల్లి ఆ తల్లి అసలు ముసలి ఏడుందో చివరి ముసలి ఆమె దగ్గరికి పోతే ఆమె తండ్రిరాలుగా. ఇప్పుడు ఆమె పేరుతో నువ్వు ఇప్పుడు ఆరాధన చేయాలి. ఇప్పుడు ఇంకొకటి కొత్తగా వచ్చింది, ఇటు చూడండి. ఆర్సీఎం పాతదైంది, యెహోవా సాక్షులు కూడా కొంచెం పాత పడ్డారు, కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టింది ఏంటిదో చెప్పనా? ఇప్పుడు ప్రపంచంలో యేసు నామం అనండి అందరూ. కొంచెం మీరు ఇటు జరిగి కూర్చోండి అమ్మా, ఎటు తడి ఎక్కడోళ్ళు అక్కడ. లైవ్ చాలా మంది చూస్తారు. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, కొంచెం గట్టి చెప్పండి. అలా మీరు ఎటు సర్దుకొని పోండియా. తీసేనా కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. మీరు కొంచెం ముందు జరుగుతాం, పక్క జరుగుతాం, కొంచెం ముందు చెప్పండి అందరు చెప్పండి.
స్తోత్రం 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 స్తోత్రం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. అందరం కలిసి పాడడం చప్పట్లు కొట్టండి. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఇది అడాప్టర్ అందరూ యేసు నీవే నా సర్వము, హల్లెలూయా హల్లెలూయా, నా జీవితమే నీకంకితం. ఓ యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. హల్లెలూయా. చెప్పండి అందరూ బిగ్గరగా చెప్పండి. వినండి, మీరు అందరు ఎక్కడో అక్కడ వినండి. ఎంత వర్షం పడ్డా ఏం కాదు, కరెంటు పోయినా ఏం కాదు, ఏమైనా ఏం కాదు. వాక్యం అయితే అందరు వినాల. కొంచెం దగ్గర జరగండి అందరూ, నాకు ఇది దగ్గర జరగండి నాన్న. అటు మీకు అటు చీకులు స్తోత్రం స్తోత్రం నాన్న, నాన్న స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పండి చెప్పండి, మీరు స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రబలక శబకర బల సిరిబికర బలక చుర. యేసువే నీకు మహిమ 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 మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గ్లోరీ 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 గ్లోరీ. స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పండి చెప్పండి అందరు చెప్పండి, అందరు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హోలీ 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 హోలీ. ప్రైజ్ టు జీసస్. థాంక్ యూ మాస్టర్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Amen. Hallelujah. చెప్పండి అందరు చెప్పండి గట్టిగా. నువ్వు తిండిలో ఏకీభవించే వ్యక్తివి కాదు, వస్త్రంలో ఏకీభవించే వ్యక్తివి కాదు, ఏదో ఒక గుడ్డ పర్వాలేదులే అనే మనసు కూడా నీకు లేదు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి రాజీ పడేవాళ్ళు దేవుని పిల్లలు. ఏ మాట వింటున్నారు, ఏ మాట వినకూడదు, ఏ మాటకి ఏకీభవిస్తున్నారు, ఏ మాటకి ఏకీభవించకూడదు అన్న కనీస జ్ఞానం ఈరోజు దేవుని పిల్లలకు ఉండాలా వద్దా? ఉండద్దా? దేనికి ఏకీభవిస్తారు మీరు? ఒక మాట నాకు చదవండి, సంఖ్యాకాండం. నాకు త్వరగా చదవాలా, సమయం లేదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండం 16:32 వాక్యం. 16వ అధ్యాయం 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును. అదే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-11 వచనాలు కూడా చదవండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-11 వచనాలు. 10వ వచనం 11వ వచనం. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారు దృష్టాంతములైది. అయితే ఆ మాట మీరు నా వెనకాల చెప్పండి. అయితే గట్టి చెప్పండి. అయితే కోరహు కుమారులు చావలేదు. 250 మంది చచ్చిపోయారు. కానీ
కోరహు కొడుకులు చచ్చిపోలా. కోరహుతోని తండ్రే అయినా తండ్రితో ఏకీభవించే మనసు వాళ్ళకి లేదు. దేవుని చిత్తానికి నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎవరైనా వ్యతిరేకంగా బతికితే, ఆత్మ సంబంధమైన విషయాలకి రాజీ పడి జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా మిగిలిపోక, వేటికి ఏకీభవించాలో వేటికి ఏకీభవించకూడదో ఒక సరి అయిన జ్ఞానమును నా దేవుడు తప్పక మీ అందరికి అనుగ్రహించును గాక. మోషే 40 రోజులు, ఎక్కడో అక్కడ కూర్చోండి, నాకు కొంచెం పక్కన కూర్చోండి. మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మీకు తెలుసుగా, సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్తే కిందన్న ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నాడు? ఆ మోషే అని వాడు ఏమైపోయిండు, వాడు డాడీ, వాడు వీడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మోషే అనువాడు ఏమాయను, ఒక దైవజనుని పట్టుకొని, ఆ మోషేని పట్టుకొని దేవుడు నా సేవకుడైన మోషే అని దేవుడు అంటాడు. యేసయ్య దేవుడు ఎంత పెద్దోడు, మోషే ఎంత చిన్నోడు. అంత చిన్నోడిని పట్టుకొని దేవుడు ఏమంటాడు? నా సేవకుడైన మోషే అంటాడు. ప్రజలు ఏమంటున్నారు? మోషే అనువాడు ఏమైండు? 40 రాత్రులు 40 పగళ్ళు పస్తులుండి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని తిండి లేక తిప్పలు లేక తిప్పలు పడుతుంటే కొంచెం అన్న జ్ఞానం ఉండద్దా ఒక్కొక్కళ్ళకి? అహరోను పోగరు తీసుకొని, వినండి అందరూ, పోగరు అనండి, పోగరు అనండి. పోగరు అంటే దూడచ్చు. దాన్ని ఆ బ్యాగుని మోసుకొనే సర్వీస్ చేస్తుండు, సేవ. దాన్ని పట్టుకొనే సేవ చేస్తుండు. పోగరు సమయం వచ్చినప్పుడు ఇప్పిండు దాన్ని బయటికి. ఇశ్రాయేలు ప్రజలంట ఉన్న పోగులు అన్నీ శుభ్రంగా బంగారం గొలుసులు గిలుసులు మొత్తం ఒలిసి అహరోనుకి ఇచ్చారంట. నువ్వు మోషేకి సహకరించాలా, అహరోనుకి సహకరించాలా? మోషేకి ఏకీభవిస్తావా, అహరోనుకి ఏకీభవిస్తావా? దూడబొమ్మ చేసేవాడికి ఏకీభవిస్తావా, సమర్పించుకొని నలిగిపోతున్న దైవజనుడికి ఏకీభవించే వ్యక్తిగా మార్చబడతావా? ప్రాణమును నిద్రను జీవితమును సమస్తమును త్యాగము చేసి చుక్క నీళ్లు తాగకుండా అందరిని విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోయి దేవుని యొద్ద నుంచి నీకు ఒక ప్రత్యక్షత తీసుకొని వచ్చి నిన్ను నరకము నుండి తప్పించి ఉగ్రత నుండి తప్పింపబడిన వ్యక్తిగా నిన్ను మార్చబడాలని, నిన్ను చెయ్యాలని, రేపు దేవుని ఎదుట నిన్ను నిలవబెట్టాలని, ఒక యోగ్యమైన కృప పొందుకున్న బిడ్డగా నువ్వు మిగిలిపోవాలని నీకోసం నలిగిపోయి, నీకోసం పానార్పణగా పోయబడి అన్నింటి తుచ్చమైన వాటిగా పోయి దేవుడి కొరకు బ్రతకటమే భాగ్యం అనుకోని ప్రజలకు దూరం అయ్యాడని, దైవజనుడు లేడని, దైవజనుడు లేని సమక్షంలో వినబడుతున్న మాటలేంటి? నా ముందు ఒక మాట, నా వెనకొక మాట, అంతే కదా? నువ్వు నా విశ్వాసివా? నువ్వు నా విశ్వాసివేనా? నా కడుపున పుట్టిన బిడ్డవేనా నువ్వు? నేనంటే ఏంటిదో నీకు తెలియలేదా? మీ మధ్యలో ఉండి మీకోసం నేనెంత త్యాగం చేసి నేనెంత ప్రయాసపడి నడిపించబడతాను, నీకు అర్థం కాలేదా? ఎవడో ఏదో మాట మాట్లాడితే ఆ మాటను పట్టుకొని మోసే అనేవాడు వాడంతేలే, వాడు ఆడైపోయిండోలే, వాడేమైపోయిండోలే అంటే ఎటుపోయిండో కూడా చూసుకోలేనంత అజ్ఞానంగా బతుకుతున్నావు నువ్వు. సేవకుడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం కట్టుకుంటున్నాడు, ఎట్ట ప్రవర్తిస్తున్నాడు, ఆ జ్ఞానం, ఆ సోయి ఉందా ఇశ్రాయేలు ప్రజలకి? లక్షల మంది ప్రజల ఆకలిని తీర్చాడు ఈ మోషే. లక్షల మంది ప్రజల దాహాన్ని తీర్చాడు మోషే. ఇంతమందితో మాటలు పడ్డాడు, ఇన్ని నిధులు అనుభవించాడు. ఏనాడు సేవడి చూడి పోలేదు, దేవుడు పిలిస్తే వచ్చాడు. ప్రతిష్ట కలిగి అప్పగించుకొని సేవ చేస్తున్న సేవకులకి ఏకీభవించే వాళ్ళు ఉన్నారండి? ఏకీభవించే దైవజనులు ఉంటారా? నేను తప్పు పట్టట్లేదు, కానీ మంగళగిరిలో ఎవరో పాస్టర్ గారి చర్చి కాలిపోతే చాలామంది పోయి చాలా డబ్బులు ఇచ్చారు. అసలు చర్చి లేకుండా చెట్టు కింద ప్రార్థన చేస్తున్న వాళ్ళు నాకు చాలామంది తెలిసిన వాళ్ళు. వాళ్ళని ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళకి ఎవరన్నా ₹1 ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి? ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, ఉన్నోళ్ళనే బలపరుచుకుంటున్నారు.
లేనోని ఎవడు పట్టించుకునేవాళ్ళు. నా సావాసంలోనే నా పిల్లలు, నా సావాస సేవకులే చాలా నలిగిపోతున్నారు. చాలా ఆత్మీయంగా చాలా అవసరం. మందిరాలు, ఆ మందిరం స్థలం కొనటానికి వాళ్ళకున్న స్థలాలు అమ్ముకొని అప్పుల పాలే నెల వడ్డీలు కట్టుకోలేక అన్నం కూడా తినలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నాను. అట్లనే ఒకళ్ళ దగ్గర పోయి చేయి జాపి చేయండి మరి వీళ్ళందరికీ సహాయం అని చెప్పి అడగటానికి మనసు రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా సంఘంలో నాకు రైట్ బ్యాంక్ సంఘం ఉంది, సాగర్ సంఘం ఉంది, వాళ్ళని చెట్టు కింద కూర్చోబెడుతుంది. ఇంతవరకు మందిరం కాలేదు. మందిరానికి డబ్బు లేదండి, డబ్బు లేదు. సమర్పణ ఉంది, వైరాగ్యం ఉంది, భారం ఉంది, నలిగిపోయే స్వభావం ఉంది. ఎంత దూరమైనా, ఎంత బరువైనా, ఎంత కష్టమైనా ఎక్కగలిగిన శ్రేష్టత ఉంది. ఎక్కింది పర్వతం మీదకి, మెట్లు లేవు, పట్టుకోవటానికి పట్టు లేదు, జారితే పడి చచ్చిపోతాడు. చావుకు కూడా తెగించి పని చేస్తున్న దైవజనుడు మోషే. ఆ సేవకునికి ఏకీభవించవా లేరే. నిన్నగాక మొన్న ఆయనతో పాటే ఉన్నాడని చెప్పి అహరోను ఎవరో ఏదో చేస్తాడని అనుకుంటే, మోషే లేని సమక్షంలో, అయ్యగారు లేని సమక్షంలో పాడిన పాటకు అసలు నువ్వు ఏకీభవించకూడదుగా. అసలు ఆ పాటకున్న సపట్లు కొట్టకూడదు. కానీ నువ్వు అసలు సరైన విశ్వాసం అయితే, నాయగారు లేనప్పుడు నేను అసలు ఏది పాడను, ఆయన పాడిందే పాట. నా దైవజనుడు ఉంటేనే నేను ఒక అడుగు తీసి అడుగేస్తానన్న జ్ఞానం ఒక ఆత్మ సంబంధంగా ఎదిగినోడికి ఉంటుందిగా. ఎవడు పిలిస్తే వాడికి సంకెక్కుతావు, ఎవడు పిలిస్తే వాడితో మాట్లాడుతావు, ఎవడు కనిపిస్తే వాడి సంచి పట్టుకుంటావు. ఏంది నీ గుణం ఏందో, నీ స్వభావం ఏందో, ఎవరికి ఏకీభవిస్తున్నావు, ఎవరికి ఏకీభవించాలి, ఎవరికి ఏకీభవించకూడదు అది కూడా తెలియదా మీకు? కష్టపడి సేవ చేస్తున్నోడికి ఏనాడైనా ఆ బంగారాన్ని, ఆ వెండిని మొత్తం ప్రతిష్ఠించే వాళ్ళకి ఇచ్చారా? మోషేకి ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? మంచినీళ్ళు కూడా ఇయ్యలేదో, మంచినీళ్ళు ఇయ్యకపోగా నిందించారు తెలుసా మీకు? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నష్టమైపోయింది మాత్రం వాళ్ళే, ఆ ప్రజలే. భూమి నెరవిడిచి ఒక్క దెబ్బకి చంపేసిండు దేవుడు. ఒక్కటే అరే, ఒక గుద్దు గుద్దితే అరగుద్దు వేస్ట్ అంటారు కదా మీరు. ఒక గుద్దు కాదు, ఒక్క దెబ్బకి చంపి పడేసిండు. సేవ ఎట్ట జరుగుతుంది? ఎంత కష్టపడితే ఈ సేవ జరుగుతుంది? ఈ సేవలో కష్టపడుతున్న స్వభావం చూసిండ్రా? వస్త్రంలో ప్రతిష్ట, సూపులో ప్రతిష్ట, తిండిలో ప్రతిష్ట, బతుకే ప్రతిష్ఠించుకొని బతుకుతున్న దైవజనుని వాక్యం విన్న నువ్వు, ఆత్మ సంబంధంగా ఎదిగిన నువ్వు, ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా మార్చబడిన నువ్వు ఎవరికి సహకరించాలా, ఎవరికి ఏకీభవించాలా? అరే, కష్టపడి సేవ చేస్తున్న సేవకుల దగ్గర ఉన్న విశ్వాసులు డబ్బున్న పెద్ద పెద్ద పాస్టర్లకి ఫోన్పేలలో డబ్బులు పంపిస్తుండంటండి. నేను చాలా వింటున్నా. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి పంపిస్తుండ్రంట, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి. వాళ్ళు టీవీలలో వాక్యాలు వింటున్నారంట, యూట్యూబులలో వాక్యాలు వింటున్నారంట, ఏడాడో వాక్యాలు విని వాళ్ళకి పంపిస్తున్నారు. మరి నీ సేవకుడు ఏం తినాలా అంటే డబ్బులు బాగియండి అని డబ్బుల గురించి చెప్పడానికి వచ్చిందా? నువ్వు ఏకీభవించే మనసు నీకు ఉండాలంటున్నా. నీ దైవజనుడితో ఏకీభవించి అడుగులే. వచ్చిందాక అసలు లెక్క అయితే నువ్వు మంచినీళ్ళు తాగకూడదు. నా సేవకుడంతా నలిగిపోతాను, గుండెలు బాదుకోవాలా, గుడ్డలు చింపుకోవాలా, జుట్టు బీక్కోవాలా, నా తండ్రి కంటే మించిన దైవజనుడు నాకు ఇచ్చినవయ్యా అని మాట్లాడాలా. అది ధర్మం. ఆ ఏకీభవించే మనసుతో సంఘం ఉండాలా. ఎట్టయిపోయారు విశ్వాసులు ఈ కాలంలో? ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం వింటున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదుగా. అహరోనుకి ఏమో బంగారం ఇస్తారా దూడబొమ్మ కోసం? బంగారం మానికలు, తులాలు బంగారమా? అక్కడికి పోయి వీళ్ళందరూ అంటున్న మాట ఏంటితో చెప్పనా? మమ్ములను ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు. నేను ఒక మాట అంట, ఒక అర్ధగంట క్రితం మీరే కదరా చేసింది దాన్ని, మిమ్మల్ని విడిపించింది ఇప్పుడు ఆ దేవుడా మిమ్మల్ని విడిపించింది దూడా? మీరు చేసుకుందేగా, మీకు తెలియదా? ఎవరు విడిపించారు? ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరి ప్రార్థన ద్వారా, ఎవరి వాక్యం ద్వారా నీకు బలం వచ్చిందో, నీకు విడుదల వచ్చిందో నీకు అర్థం కాలేదా? దేనికి ఏకీభవిస్తున్నావు నువ్వు? షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి ఎక్కడికి
ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు? దేవుని దూత అడ్డుపడి అడిగింది, యాడికమ్మ నువ్వు పోయేది అంటే, నా యజమానురాలు నన్ను బాధ పెడుతుంది, నన్ను హింసిస్తుంది, నేను ఉండలేను, నాకు ఈ ఇంట్లో హింసలు, నియమాలు, నిబంధనలు, కట్టడలు, అన్నిటికీ ఆర్డర్లు, కోపమే. ఇప్పుడు ఏ మాట మాట్లాడిన ఆర్డర్లు వేస్తుంటాడు. మా పాస్టర్ గారికి కోపం ఎక్కువ, ఏసేలాగా ప్రేమించే మనసు మా అయ్యగారికి లేదు, సాత్వికంగా ఏ మాట మాట్లాడు, నన్ను హింసిస్తున్నారు, నేను ఉండను. దేవుని దూత ఏం చెప్పింది? నువ్వు మరలా తిరిగి అబ్రాహాము గుడారానికి పోయి ఆమె చేతి కింద అణిగి మణిగి బతుకుపో అని చెబుతాడు. అసలు నన్ను హింసిస్తున్నారంటే దేవుడు అనేవాడు ఏమనాలా? అయ్యో నీకు హింస జరిగిందా, ఏయ్ అబ్రాహ్మా నీ భార్యని పిలవా, ఏంది నీ భార్య హింసించిందంట, ఆగరని తోలు తెత్తా, ఇంకొకసారి ఆ పిల్ల జోలిపోయినామంటే ఆగరు, నేను చెప్పాలే, నువ్వు ఉండు, గుడారం మంచిదమ్మా, ఉండమ్మా అని చెప్పాలా. కానీ దేవుడు ఏం చెప్తుండో, హింసిస్తే హింసించని, హింసలున్నా పర్వాలేదు, గుడారములో సమర్పణ ఉంది, గుడారములో దేవుని కొరకు బ్రతికే వ్యక్తులు ఉన్నారు, గుడారము దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది, ఆ గుడారములో వైరాగ్యం ఉంది. ఆ గుడారాన్ని నిడిచిపెట్ట మాకు, హింసిస్తే హింసని, హింసలు పడు నువ్వు దేవుడు ఎంత జ్ఞానం కలిగి చెప్పాడు చూడండి. దేవుని దూత ఎంత జ్ఞానం కలిగి చెప్పింది. ఎవరికి ఏకీభవిస్తావు? ఈ రోజున సమర్పణ కలిగి సేవ చేసే దైవజనులకు ఏకీభవించే వాళ్ళు కనపడట్లేదు కదండి. ఉత్తమ మాటలు చెప్పే వాళ్ళకి బాగా ఏకీభవిస్తున్నారు. నేను చూస్తున్నా, చాలా చోట్ల చూస్తున్నా. మీ అందరి కోసం ఆయన ఎట్ట చేస్తాడు తెలుసా మీ పాస్టర్ గారు? మీ అందరి కోసం ఎంత అల్లాడిపోతాడు తెలుసా మీ అయ్య గారు? ఎప్పుడు ఫోన్ మాట్లాడి నా బిడ్డలు నేను ఎంత దూరం వచ్చినా నా సంఘం మీద నాకు మనసు ఉంది, నా విశ్వాసుల మీద నా గుండె నిండా నా విశ్వాసులు ఉంటారు. నిన్ననే అక్కతో చెప్పిన, ఆమె ఇల్లు కూలిపోయి మళ్ళా కట్టుకోవచ్చు, ఏది తీసుకొని పోయినా పర్లేదు, మళ్ళీ చివరికి దేవుడు ఏదో ఒక రకంగా కొనుక్కోవచ్చులే అంటే మొత్తం మందిరం అంతటి నిడిచిపెట్టి వస్తున్నాం కదా మీటింగులకి. ఏది లేకపోయినా పర్వాలేదు, విశ్వాసులు క్షేమంగా ఉండాలి, ప్రతి కుటుంబం సమాధానంగా ఉండాలని కోరుకునే దైవజనుడికి సహకరించాలని జ్ఞానం నీకు లేదాక తమ్ముడు, అయ్యా, అనా? నీ సేవకుని కోసం నిలవబడి, నీ సేవకుని పక్షాన నిలవబడి, పుట్టలు కట్టేటట్టు నిలబడే వాళ్ళు ఉన్నారా? తపస్సులు చేస్తున్నారంటగా లోకంలో దేనికోసమో. ఒక దైవజనుడు, మంచి దైవజనుడిని నీకు ఇచ్చినప్పుడు ఆ దైవజనుడికి, ఆ సేవకి సహకరించి ఏకీభవించే వ్యక్తిగా నువ్వెప్పుడు మార్చబడతావు? దూడబొమ్మకి ఏకీభవిస్తావా? ఆ దూడబొమ్మ చేయడానికి బంగారం ఎత్తవా? మరి మోసే సంగతి ఏంది? నేను ఇంకో మాట చదివిస్తాను. నిర్గమాకాండం, నేను ముగిస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది చూడు, త్వరగా చదువు. 17:12 నిర్గమ. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అల్లెలు చెప్పండి అందరూ. కింద యుద్ధం జరుగుతుంది, తలకాయలు దిగి పడుతున్నాయి, రక్తపాతం అవుతుంది. మోషే ఒక్కడు చేతులు పైకెత్తితే ప్రజలు బతుకుతున్నారు. సేవ జరగాలంటే పాస్టర్ గారు చేతిలో గంటెలు ఉండకూడదు. పాస్టర్ గారు ప్రజలు క్షేమంగా ఉండాలంటే పాస్టర్ గారు కట్టెపుల్లలు ఏరుకొచ్చుకోవడానికి పోకూడదు. సంఘం అంతా క్షేమకరంగా మార్చబడాలంటే పాస్టర్ గారు దిగులుతో ఉండకూడదు, బరువుతో ఉండకూడదు, బాధతో ఉండకూడదు, అసహనంతోనో ఇబ్బందిగానో బాధతోనో చేతులు ఎత్తకూడదు. ఎట్ట చేతులు ఎత్తాలి? ఈ సేవ ఎట్ట చేయాలా? సంతోషంగా, భాగ్యంగా సేవ చేయాలి. మరి ఈ చేతులను ఆదుకునే వాళ్ళు ఎవరు? ఈ చేతులు బరువెక్కకుండా ఈ సేవలో ఏకీభవించే వాళ్ళు ఎవరు? ఏకీభవిస్తే మరణం ఆగిపోయింది, ఏకీభవిస్తే విజయముతో ఊరేగించబడిన ప్రజలుగా మార్చబడ్డారు. పాలెమంత విజయమే, పాలమంత సంతోష సంబరాలతో మునిగిపోయింది. దానికి ఒక్కడే కారకుడు, దైవజనుడు. ఈరోజు నా ప్రియులారా, నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగాలని నేను కోరుకుంటున్నాను. సూటిగా నా వైపు చూసి చెప్పండి. మీ దైవజనుడి దగ్గర ఆత్మీయంగా బలపరచబడిన మీరు, నేను వచ్చి రేపు మీ చర్చి పక్కన ఇంకో చర్చి పెడతా, నేనే పెడతా, మీరు నా చర్చికి వస్తారా? చచ్చినా రాకూడదు, ప్రాణం పోయినా రాకూడదు,
ప్రాణం పోయిన ఎడంకాలు కూడా నా చర్చిలో నువ్వు పెట్టకూడదు. నువ్వు విశ్వాసివైతే, నువ్వు నిజంగా ఆయన కడుపున ఆత్మీయంగా పుట్టిన బిడ్డవైతే, నువ్వు దేవుని కొరకు స్తంభం గట్ట మిగిలిపోవాలా. చచ్చినా బతికినా ఉన్నా లేకున్నా కారం మెతుకులు తిన్నా మన ఇల్లు మందే. ఏమంటావు? గుడిసే కావచ్చు, రేకులే కావచ్చు, ఏసీలు మేడలు మిద్దెలు మనకి లేకపోవచ్చు. మనకెందుకయ్యి? మనం ఏ ఇంట్లో పుట్టామో ఆ ఇంట్లో చచ్చిపోవాలి. దేనికి ఏకీభవిస్తావు నువ్వు దేనికి ఏకీభవిస్తావు? ఎవరు ఏ మాట మాట్లాడితే దానికి ఏకీభవిస్తావా? ఆ ఏకీభవించే మనస్సు నీదా? యేసయ్యతోనే ఉంటామన్నారు, యేసయ్యతోనే తిరుగుతామన్నారు, యేసయ్యతోనే నా బతుకన్నారు. ఇప్పుడు వచ్చేమో ఇటు చూడండి, యేసయ్యని విడిచిపెట్టి యేసయ్యతో సంబంధం లేదు ఎవరి దారిలో వెళ్ళిపోయాడు. యేసయ్యతో సహకరించడానికి నిలవబడిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? నాకు చెప్పండి మీరు. యేసయ్య శిలవ మోయటానికి యేసయ్య శిలవ ఎంతమంది మోసారు? శిష్యులలో ఎంతమంది యేసయ్య శిలవ మోసారు? పేతురు మోసాడా? మోసాడా? యోహాను, యాకోబు? ఎవరు మోయిరా? ఎవరు సహకరించరా? ఎవరు ఏకీభవించరా? ఎవరు ఏకీభవించకుండా ఈ సేవ నేను ఒక్కడిని ఎట్ట చేస్తా? ఎవరి ఏకీభావం లేకుండా ఈ సేవ ఎట్లా ఊరేగించబడిద్ది? అసలు మీరు ఆలోచన చేయాలిగా, ఆ జ్ఞానం మనకి రావాలిగా. చేతులు బరువెక్కుతున్నాయి, బరువు ఎక్కకూడదు, బరువు ఎక్కితే మనిషికి ఇబ్బంది కలిగిద్ది, పని జరగదు. పని జరగాలి అంటే, జయం రావాలి అంటే ఆయన చేతులను ఆదుకునే వాళ్ళంగా మనందరం మార్చబడాలి. ఆ జ్ఞానం రావాలి ఆ పాలెంలో ఉన్న వాళ్ళకే. అది ఒకటి చెప్తే వచ్చేది కాదు, ఒకటి చెప్తే ఇచ్చేది కాదు. ఊకే చెప్పించుకొని నువ్వు స్థిరపరచబడ్డం అది కాదు నీ సాక్ష్యం. అదేం సాక్ష్యం అసలు నీ సాక్ష్యం? నువ్వు ఏ మాట చెబితే ఆ మాటలు వింటావా నువ్వు? ఏ మాటకైనా ఓకేనా నువ్వు? నిలకడ లేదు, నిక్కచ్చి లేదు, స్థిరమైన భక్తి లేదు, స్థిరమైన బుద్ధి లేదు, స్థిరమైన జ్ఞానం లేదు. ఎన్ని మాటలు, ఎవరు ఏ మాటలు చెప్పిన, అరే రారా, అరే నా బండి ఎక్కితే రానా, నీకు చాక్లెట్ ఇస్తాను, చాక్లెట్ చూపిస్తే సార్ బండి ఎక్కితే నీ దేశపోయి గిడ్లు మొత్తం బీక్కొని ఇడ్లీలు అమ్ముకున్నట్టే కిడ్నీలు అమ్ముకుంటున్నాడు. ఎవడు బండి ఎక్కాలి, ఎవడు బండి ఎక్కకూడదు కూడా చాక్లెట్ చూపించగానే ఎక్కుతావా? బైబిల్ కనపడగానే పేదనేనా? ఏడబడితే అడిగిపోయి కూర్చుంటావు నువ్వు. మళ్ళీ ఆ మాటలన్నీ మళ్ళీ నాకు వచ్చి చెబుతావు నువ్వు. అన్న అక్కడ బలమైన ఉపదేశం, హల్లెలూయా, మంచి మాటలు విన్నాను, చాలా అసలు ఆ వాక్యం వింటుంటేనన్నా నా గుండెలు అదిరినాయి అన్నది. ఏంటిది వాక్యం? ఏంటిదంటే 5 రొట్టెలు 2 చేపలు. నీకు తిండి గురించి చెబితే గుండె ఎదిరిద్ది, నీ గురించి చెబితే కుడి కన్నా దొరుకుతుంది. నీకు చెప్పే మాట నీకు ఇబ్బందిగా ఉంది. మీరు దేనికి ఏకీభవిస్తారు? అదే ఇంట్లో మోయాబు దేశానికి పోతే అన్యురాలను చేసుకుంటే రూత్ వచ్చింది. బంగారం, వజ్రం, వెండి, వైడూర్యం, సూపర్. ఉంటే ఆ పిల్లలాగా ఉండాల, భక్తి జాతే మళ్ళీ గట్ట ఉండాల. పుట్టిన దగ్గర యేసుప్రభు కొంపలో పుట్టిన మనిషి కాదు అసలు. యేసుప్రభు అంటే పరిచయమే లేదు. ఒక్కసారి పరిచయం అయింది, ఇంకా నిలబడింది దేవుని కోసం. భర్త చచ్చిపోయిండు, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఎవడొచ్చినామని ఆడుంటాడు, ఎవడు నచ్చినని ఆడుంటాను, మీ అమ్మల దగ్గరికి పోవచ్చుగా, నీ బతుకును బతకచ్చుగా అంటే ఆమె చెప్పిన మాట, నా అత్తతోనే నేను ఉంటాను, ఎందుకంటే నా అత్తతో దేవుడు ఉన్నాడు. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలు మోషే తీర్మానం. రూతు తీర్మానం తన అత్తతో బతకటం రూతు తీర్మానం. ఎవరితో ఏకీభవిస్తావు నువ్వు? ఈరోజు ఎవరితో అడుగులేద్దాం అనుకుంటున్నారు? మీరే, మిమ్మల్నే నేను అడుగుదాం అనుకుంటున్నాను. డబ్బుకి ఏకీభవించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఆ మాట ఒకసారి పాడండి. యేసుతోనే నీవు నడచిన సాతాను క్రియలు ఎంతకు వీడవా. యేసుతోనే నీవు నడచిన సాతాను క్రియలు ఎంతకు వీడవా. ఎంత గొప్ప పిలుపు కలిగి యేసుతోనే కూర్చున్న యూదా సాక్ష్యం నీవు ఎరుగవా. ఎంత గొప్ప పిలుపు కలిగి యేసుతోనే కూర్చున్న యూదా సాక్ష్యం నీవు ఎరుగవా. సమర్పణయలేక పైకి సావాసమా, సమస్తమును విడచి క్రీస్తు సహవా. పాడండి అందరూ. సమర్పణ
కృపణయలేక పైకి సహవాసమా, సమస్తమును విడిచి క్రీస్తు కలిసి నీకై వేదన, ఆ సిలువ వేదన కలిగి ఉన్న దైవం ఇకనైన వీడునా ఈ లోక స్నేహము, ఈ రక్షణకై యేసును చూడు. మారు మనసు పొందుట ఒక నిమిషమే, క్రీస్తు పోలిక జీవితాంతము. హల్లెలూయా. మారు మనసు అందరూ కలిసి పాడాలా బిగ్గరగా. గ్లోరీ. క్రీస్తు పోలిక యేసు వలెను మారుటై అంతము. అందరూ యేసు వలెను కలిసి 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 కై వేదన సిలువ వేదన దైవం దైవం నైన వీడు ఈ లోక స్నేహము. చెప్పండి ఎంత గొప్ప పిలుపు ఆయనది. దేవుడు ఎంత గొప్ప పిలిచిండు. ఇస్కరియోతు యూదా గురించి చూడరా, యేసు ప్రభువు బతుకుతున్నాడు రా, అదిరా బతుకురా, వాడురా మనిషి అని వాళ్ళ పిల్లలకి చెప్పుకున్నారు ఒకనాడు. ఈ రోజున అదే యూదా యేసు ప్రభుతో తిరిగి అంత గొప్ప పిలుపు ఈ రోజున ఏమైపోయాడు? ఎట్లయిపోయాడు? ఎవరితో ఏకీభవించావు? ఏ మాటకు అంగీకరించావు? డబ్బు కోసం ఏ సైను కూడా పక్కన పెట్టగలిగిన సమర్పణ నీకు వచ్చిందా? నీ పెత్తనం కోసం, నీ ఉద్దేశాలు నెరవేర్చబడడం కోసం సంఘాన్ని పక్కన పెట్టిన విశ్వాసం ఎంతమంది? దైవజనులను పక్కన పెడుతున్న విశ్వాసం ఎంతమంది? ఎంతమంది? నేను మీ అందరికీ పూట చెప్పగలిగిన ఒకటే మాట, మీరు వేటికి అంగీకరించేవాళ్ళు, ఎవరితో అంగీకరించేవాళ్ళు, వేటికి మీ మనసు అంగీకరిస్తుంది? ప్రతిదానికి ఓకేనా? అన్ని ఓకేనా? చెన్నయ్యలాగా మీకు సాంబారు కూర అన్ని కలిపి ఒకదాని మీద వేయాలి తినడానికి భోజనం. చెన్నైకి భోజనం, చెన్నైలో ఉన్నాయన్నీ ఉన్న కూరలన్నీ ఒక కూర మీద వేస్తారు. ఎందుకంటే అన్ని పొట్టలో కలుగుతాయి అని ముందు ఈడే కలుపుకుంది. నీకు అట్ట పోసే నీకు ఇచ్చాడు ఆ కూర వేసేటప్పుడు నీకు కొంతమందికి అన్నం మీద కూడా వేయకూడదు, అన్నం పక్కనే అన్నం మీద కూర పెడితే కంచం మార్చి తినే వాళ్ళు కూడా ఉన్నారు. కూర కంచం అన్నం మీద అంటింది అంటే అన్నిటికీ ఓకే. ఇట్లుంటుంది, నియమం ఉంటుంది, భక్తిలో ఉండదు, ఆత్మీయతలో ఉండదు. దేనికోసం అయినా ఆత్మీయ జీవితం తాకట్టు పెట్టి పడేస్తావు. నువ్వేం విశ్వాసం? ఎట్ట ఆత్మీయంగా ఆత్మీయ బిడ్డమని నువ్వు ఎట్ట చలమవుతున్నావు నీ జీవితంలో? నువ్వే సమర్పణ కలిగిన మోషే లాంటి దైవజనులకు సహకరించగలిగినటువంటి దేవుడి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఏకీభవించే మనసుని గుండా చేతులెత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు, మంచి నీళ్ళు లేవు, తిండి లేదు, తిప్పలేదు, ఏమి లేదు. దర్శనమంత సంఘం గురించే, మీ కుటుంబాల గురించే, మీ క్షేమం గురించే అంగీకరించే బిడ్డలు ఎంతమంది ఉన్నారు మీలో? లక్షల మంది ప్రజల మీదకి రావలసిన ఉగ్రతను ఆపుట కొరకు యెహోషువ కాలేబులు ఇద్దరు నిలబడ్డారు. ఎవరికి ఏకీభవిస్తారు? ఎవరి పక్షాన్ని నిలబడతారు? నేను ఒక మంచి మాట పేతురు తన పత్రికలో రాసినప్పుడు నీతిమంతుడైన లోతు అని రాసు. నేను అసలు ఆ మాటను 100 సార్లు చదువుకున్నా. ఏం లేదు, మళ్ళా చదివినా. లోతు ఎవరంటే నీతిమంతుడు, కన్న కూతురుతో పాపం చేశాడు, నీతిమంతుడు అన్నట్టు రాసినాడు. ఏందో చెప్పిన ఒక్క విషయం చెప్తాను ఆయన గురించి. సొదొమ గొమొర్రా పట్టణం పాప పొజిషన్ పట్టణం కదా. వాళ్ళందరూ వచ్చి బాయ్ నీ ఇంటికి వచ్చిన దేవుడి మనుషులు, దేవుడి దోతలు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు బయటికి పంపే, పాపం చేయాలి వాళ్ళతోనే, మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తించా, పంపివే బయటికి పంపిరా పంపమే అని అంటే లోతేమని చెప్పిన, నా ఇంట్లో పురుషుని ఎరిగని వివాహం కానీ 2 పిల్లలు నాకున్నారు, నా పిల్లల్ని నేను పంపిస్తాను కానీ నా ఇంటికి వచ్చిన నా దైవజనం నేను పంపాను. నా పిల్లలు పాడైపోయినా పర్వాలేదు, నా సేవకులు పాడు
మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఆ మాట చదువుకోండి, మీకు దమ్ము. పిల్లల కోసం సేవకుని పక్కన పెట్టిన వాళ్ళు ఎంతమంది నాకు చెప్పండి కొంచెం. నాకు సేవకుడే ముఖ్యం, సేవకుడు కాపాడబడటం ముఖ్యం, సేవకుడు క్షేమంగా ఉండటం ముఖ్యమని సేవకుడిని కాపాడుకొనుట కొరకు ఇద్దరి పిల్లల్ని మీకు నచ్చినట్టు చేసుకోండి. ఓడి నా పిల్లల్ని బయటికి పెట్టిండు, పిల్లల్ని బయట ఉంచిండు, సేవకుల్ని లోపడే పెట్టుకున్నాడు. ఎవరికి ఏకీభవించాడు? లోతా కాలంలో దుర్మార్గంగా ప్రవర్తించిన మనుషులకి ఏకీభవించాడా? ఈ రోజున దైవజనుడిని పక్కన పెట్టిన వాళ్ళు, దైవజనుడిని బయట పడేసిన వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. చేతిలో బైబిల్ ఉండటం ముఖ్యం కాదు, మందిరానికి రావటం ముఖ్యం కాదు, వాక్యం విన్నట్టు చేయటం ముఖ్యం కాదు, వాక్యానుసారంగా బతుకుతున్నట్టు ప్రవర్తించడం ముఖ్యం కాదు, సమర్పణ కలిగి స్తంభాలుగా మార్చబడటం ముఖ్యం. హల్లెలూయా చెప్పు గట్టిగా, చెబుదామందరం గట్టిగా. హల్లెలూయా. దేనికి ఏకీభవిద్దాం? ఎవరికి ఏకీభవిద్దాం? ఏ మాటకి ఏకీభవిద్దాం? ఏ మాటలకు ఏకీభవించిన బిడ్డలాగా మార్చబడదాం? మీ సేవకుని గురించి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడే మనుషులు ఒకవేళ మీ ఊర్లో ఎవరన్నా ఉంటే సంఘం అంతా లేచి సేవకుని పక్షాన నిలవబడగలిగిన స్థాయికి స్థితికి సంఘం వచ్చునుగాక. నేను ఆత్మాభిమానంతో పోయి నిలబడండి అని చెప్పట్లా, మనుష్య అభిమానం కాదు, అది దైవికమైన దైవజనులను కాపాడుకుంటే ఆయన ఒక్కడు బాగుంటే మీ కుటుంబాలని బాగుంటాయి. హల్లెలూయా చెప్పు గట్టిగా. అందుకోసం మీ దైవజనుడు ఆరోగ్యంగా ఉండాలని, మీ దైవజనుడు క్షేమంగా ఉండాలని, మీ దైవజనుడు పరిశుద్ధంగా ఉండాలని, మీ దైవజనుడు కృప పొందుకున్న దైవజనుడుగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయాలి. ఆయన పరిశుద్ధంగా ఉంటే మీరందరూ పరిశుద్ధంగా, ఆయన కృప పొందుకుంటే మీరు కూడా కృప పొందుకోండి. ఆ కృప తండ్రి మీద ఉన్న కృప పిల్లల మీదకి వచ్చేది. హల్లెలూయా చెప్పు గట్టిగా, చెబుదామందరం గట్టిగా. నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట, నా వైపు చూడండి అందరూ, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎవరి మాటకి ఏకీభవిస్తారు? ఏ మాటలకైనా ఏకీభవించే వ్యక్తిలా, దైవికమైన క్రియలకి ఏకీభవించే బిడల ఈ సంఘానికి ఏకీభవిస్తా? పిలిపిలికి రాసిన పత్రిక పిలిపి త్వరగా చదువు. నేను త్వరగానే ముగిద్దాం అనుకున్నా కానీ మరి ఇదేమో కరెంటు మనకి స్వాధీనం లేకుండా మధ్య మధ్యలో పోతుంది కానీ ముగిస్తా. ఇక ముగిస్తా. పిలిపిలికి రాసిన పత్రిక 4:3 చదవండి. 4:3 పిలిపి. ఇంతసేపు అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలోను నాతో కూడా ప్రయాసపడిన వారు గనక ఓకే, ఆ మాట వినండి. ఆ సహకారుల పేర్లు చప్పలు కట్టండి గట్టిగా. హల్లెలూయా. వారి సహకారుల పేర్లు ఎక్కడా? జీవ గ్రంథంలో అనండి. ఎవరికి సహకారం? దేవుని సేవకునికి, అపోస్తలుడైన పౌలుకి. పౌలయ్య గారి సేవలో పిలిపి సంఘములో సహకారులు ఉన్నారు. అటువంటి సహకరించే సంఘంగా మన సంఘం కూడా మార్చబడాలి. చెప్పాలి అందరు, గట్టి చెప్పండి, దగ్గరగా చెప్పండి అందరు. ఒక దైవజనుడి కోసం నిలబడాలి. కుటుంబాలన్నీ ఒక్కడి కోసం నిలబడాలి. ఒక్కడి కోసం ఇన్ని కుటుంబాలు నిలబడితే ఆ దైవజనుడి ద్వారా ఈ ప్రాంతం అంతటిని దేవుడు తప్పకుండా పట్టుకుంటాడు. ఆయన మీరందరూ సహకరిస్తే సేవ ఇట్లే ఉంటుందా? సహకరిస్తే పరిస్థితులు ఇంతే ఉంటాయా? సహకరిస్తే కార్యాలు ఇంతే జరుగుతాయా? సహకరించిన వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయంట? చెప్పు, నోటితో చెప్పండి.
ఒకవేళ ఇక్కడ నీ పేరు మారుమోగపోవచ్చు. ఎంత సహకరించినా, మీ పాస్టర్ గారితో పాటు తిరిగినా, మీ పాస్టర్ గారికి ఎంత నమ్మకంగా ఉన్నా, అసలు ఆ పాస్టర్ గారు కూడా నేను అర్థం చేసుకోకపోవచ్చు. సహకరించినందుకు నీ పేరుని దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటాడు. చాలదాన్ని కదా, అంతకు మించింది ఏం కావాలి నీకు? పెత్తనం కావాలా? పాట కావాలా? పేరు ప్రఖ్యాతలు కావాలా? కథ ఎల్ఈడి మీద ఒకసారి చూపెట్టాలి నేను, పుట్ అయిపోయినా అవన్నీ కావాలా? సహకరించు చాలు, పేరు జీవగ్రంథంలో రాయబడింది, ధన్యుడిగా మార్చబడతా, ధన్యురాలుగా మిగిలిపోతావు. స్తోత్రం. బిగ్గరే చెప్పు, సంతోషంగా చెప్పండి. ఈ పూట నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే మాట, నా మాటలు ముగిస్తాను. మళ్ళీ కొంచెం ఈ రిబ్బన్ కటింగ్లు ఏమైనా ఉన్నాయి కనుక నా వైపు చూడండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వీటికి సహకరించేవారు. చేపలు పట్టడానికి పోతున్నానని ఒక అపోస్తలుడు అన్నాడని, సీనియర్ అన్నాడని, సీనియర్ విశ్వాసి మాట్లాడితే, ఒకవేళ సంఘ పెద్ద మాట్లాడితే, సంఘ పెద్ద చెప్పిండని, సంఘ పెద్ద మాటలకు లోపడే వాళ్ళు ఎంతమంది? సంఘంలో కొంచెం జ్ఞానం కలిగి ఆత్మీయంగా నడిచేవాడు, మీ అయ్యగారితో పాటు తిరిగేవాడు, ఒకవేళ గడ్డి తినే మాట మాట్లాడితే ఆ మాటలకు ఏకీభవించేవాళ్ళు మీరు ఎంతమంది అన్నారు? ఏ మాటలైనా అనకూడదు నీకు తెలియదా? ఏ మాటకి సహకరించాలి, ఏ మాటకి సహకరించకూడదు నీకు తెలియదా? దేనికి అంగీకరిస్తావు? దేనికి అంగీకరించిన వ్యక్తివి నువ్వు? యేసు ప్రభుతో పాటు తిరిగి ఈ పేరే నేను యేసు ప్రభుతో పాటు తిరిగినా, యేసు ప్రభుతో పాటు ఉన్నాను అని ఒప్పుకోవటానికి కూడా అంగీకరించిన మనసు పేదరికి వచ్చిందా? అట్లాంటి మనసు వచ్చింది. పల్లెటూరు వాడు ఎవరో సీమోను, పల్లెటూరు వాడేగా. ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు సిలువను మోసాడు. పల్లెటూరు నుంచి వచ్చినాడు. అది యేసు ప్రభు సంబంధం లేదు. యేసు ప్రభు బాధ చూడలేక యేసు ప్రభుకి ఏకీభవించాలని ఒక చదువు లేదు అనుకున్నాడు. శిష్యులు అనుకోలేదు, చదువు లేదు, పల్లెటూరు అనుకో. నువ్వు అనుకున్నావు మరి? శ్రమలతో వేదనలతో సేవ జరుగుతుంది, నేను సహకారం ఉండాలా నువ్వు అనుకున్నావా? నేను ఏకీభవించాలని నువ్వు అనుకున్నావా? ఎంతప్పటికీ నోటికొచ్చిన మాటలు, నచ్చినట్టుగా ప్రవర్తించే ప్రవర్తన, ఇదే మన ఎజెండాగా మిగిలిపోయింది. ఏదైనా తోటలో వినబడుతున్న స్వరాలని దేవుని స్వరాలు కాదు. నీ పక్కన ఒకవేళ విశ్వాసి, ఆమె ఆత్మీయురాలుగా ఈ రోజు ఉందేమో, రేపటి రోజున మాట్లాడి ఈ రోజున ఒకవేళ విన్నవేమో, రేపటి రోజున దైవజనుల గురించి కానీ సంఘం గురించి కానీ వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే నీకు శాతనైతే అవతలికి పో. ఇంకా నీకు ధైర్యం ఉంటే ఒక మాట మాట్లాడు. నువ్వేందిరా నాయన ఇట్ట మాట్లాడుతున్నావేంది, ఇట్ట తయారైనవేంది, పేతురు పిలవబడ్డాడు మాట్లాడటం మానుకో, అయ్యాన్ని అనకూడదు, శాపం వచ్చింది నీకు అని చెప్పగలిగితే చెప్పు. చెప్పటం శాత కాకపోతే నోరు మూసుకొని ఉండు. దాంట్లో ఉగ్రతలు పాలిబొమ్మలు పొందుకోమాకు. దేనికి ఏకీభవించాలో తెలుసుకో, ఏ మాటలు వినాలో తెలుసుకో. అన్ని వాక్యాలు కాదు, అన్ని ఉపదేశాలు. కాలం మారింది, సాగులు ఎక్కువైనాయి. చెప్తున్నా మళ్ళీ మీ అందరికీ, మరణాలు పెరిగిపోయినాయి, కరువులు పెరిగినాయి. నిర్దాక్షిణ్యంగా మొన్న ఫ్లైట్లో చచ్చిపోయి, అహ్మదాబాద్ ఫ్లైట్లో చచ్చిపోయారు. చూసారా? ఒక్కొక్కల శవాన్ని ఇట్లా కరుచుకొని, ఒక జంతువుని గాలిస్తే ఎట్లా నీలకపోతారు అట్లా నీలకపోయింది. బతకాలని తన్నకలాడారు, బతకాలి, బయటపడాలని ప్రయత్నాలు చేశారు, బతకాలనుకున్నారు, బతకలేక. డబ్బు లేనోళ్ళే అనుకున్నావా మనం ఎక్కినా? లండన్ దేశానికి పోయే వాళ్ళ దగ్గర డబ్బు లేదనుకున్నాం, డబ్బు కాపాడినవారు. దేవుని రాకడ సూచనలు ఎన్ని, మరణాల గురించి వార్తలు అధికంగా వింటున్నారు. భూకంపాలు విన్నారు, వరదలు విన్నారు, తుఫానులు విన్నారు, వెంటనే ఉన్నారు. రాష్ట్రాలు దేశాలు కొట్టుకొని పోతున్నాయి. చూడట్లా? సాతాను గాడి ఇక సమయము కొంచెమే, వాడికి తెలిసింది నీకు తెలియనుగాక. ఈ రాత్రి టైం కొంచెం, టైం దగ్గర పడి మనం ఆయన రాకుండా ఎంతబడే సమయం ఆసన్నమైంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము కూడా ఆసన్నమైంది. గొర్రెపిల్ల శుభదినం, గొర్రెపిల్ల శుభదినాన్ని ఎదుర్కొంటావా, ఉగ్రత దినాన్ని ఎదుర్కొంటావా? ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నదే. ఆమేన్. సిద్ధపరచబడదాం, సిద్ధపడదాం, సిద్ధపరుస్తాం అనండి. సిద్ధపడదాం, నిలబడదాం, నిలబెడదాం, నడుద్దాం, నడిపిస్తాం, నిలుద్దాం, అక్కడ వరకు సాక్షులముగా, హతసాక్షులముగా మిగిలిపోదాం. చెదిరిపోయే
చెరపబడి అయ్యి మాటలు విని మీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలి. పుట్టినింట్లో గుట్టుకు బతకండి, దేవుని దయ పొందుకోండి, ఇచ్చిన మంచి దైవజాన్ని కాపాడుకోండి, ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయన కోసం ఉపవాసం ఉండండి, ఆయన పరిశుద్ధత కోసం, ఆయన ఆత్మీయ జీవితం కోసం, ఆయన ప్రార్థనా జీవితం కోసం మీరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన మీ కుటుంబానికి దీవెనకరంగా మిగిలిపోతుంది. ఈయన క్షేమం. ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. సంఘం అన్నానికి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయన దగ్గర డబ్బులు బాగా ఎక్కువైంది, ఇల్లు ఎట్టగట్టేంటో ఎవరెవరు సహకరించారు అన్నీ తెలుసు. కానీ మళ్ళీ ఏమేమి మాట్లాడతాం? నాకు ఇట్లాంటి మాటలు కనుక ఏమన్నా మాట్లాడినట్టు మర్యాద ఉంటుంది. వింటారు అందరూ. ఆయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, అందుకోసం ఇల్లు కట్టుకుంటాడు, అది కట్టిండు, ఇది కట్టిండు. ఒక సేవకుడు ఆశీర్వదించబడుతుంటే సంఘం అంతా సంతోషపడండి. మిమ్మల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించాడు. తండ్రి ఆస్తి పిల్లలకు వస్తుందా రాదా? ఏంది అర్థం? ఆయన ఆశీర్వదించబడుతుంటే ఆస్తి అంత ఎవరికి? ఆశీర్వాదంలో వాట ఎవరికి? మీరందరూ నేను ఇచ్చిన డబ్బులు మంచి తలుపు చేయించుకున్నాం అయ్యగారు అంటుంది ఒక. నేను వెంటనే తలుపు మీకు ఆమెకి ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను. ఇద్దాం అనుకున్నాను కానీ పేకలేకపోయింది. ఎందుకంటే ఆమె ఇచ్చేది 10, ఆమె ఇచ్చేది 10 రూపాయలు సంపాదన. నేను ఎంత ఖరీదైన తలుపు నేను ఆడబెట్టుకుంటాను. నాకు సమర్పణ కలిగిన పిల్లలు పోలీసు ఎత్తారు, ఆకలిని చంపుకొని ఇస్తారు, ఖర్చుల్ని చంపుకొని వాళ్ళ ఖర్చుల్ని పక్కన పెట్టేస్తారు. అట్టంటే 2 గంటలు సేవలు చేస్తారు. మీ దగ్గరికి 3:30 గంటలు వచ్చిన మార్చి వెనకాల ఎంత ప్రార్థన ఉంది ఆలోచన అర్థమవుతుంది. కనుక భారం కలిగి అర్థం చేసుకుని సంఘపక్షాన్ని సేవకుడి పక్షాన్ని నిలవమని, ఇంకా మా దైవజన్ని వర్ధిల చేయాలని ప్రార్థన చేసి సేవకునితో ఏకీభవించే మనసును నా దేవుడి మీద అందరికించుగాక. సంఘంలో కానీ, పాలెంలో కానీ, సమాజంలో కానీ ఎవరైనా ఏ మాటలైనా మీతో మాట్లాడితే చేతనైతే 2 పనులు చేయి. 1 వాళ్ళకి బుద్ధి చెప్పు. 2 అది నీ వల్ల కాకపోతే దూరం ఉండి నీ పనులు చూసుకో. చెప్పండి మీ పక్కన చేతనైతే బుద్ధి చెప్పు. పక్కన అంతా చెప్పండి చేతనైతే బుద్ధి చెప్పు, లేకపోతే పని చూసుకోమని చెప్పండి. చెప్పారా అందరూ? జాగ్రత్త, భద్రం. సాతాను కూడా దొంగ రెడీగా ఉండడు, మింగి పడేస్తాడు. భద్రంగా బతకండి, దేవుడు కృప పొందుకోండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక.